అతిథిగా స్థానికుల అమర్నాథ్ గారు, రాష్ట్ర అధికారులు, స్పోర్ట్స్ పర్సన్ ఎడ్యుకేషన్ కావాల్సిందిగా సభ ప్రారంభం ముందు గణపతి శ్లోకం ఇక్కడ పడారు. ఆ తర్వాత అమర్నాథ్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. సో దయచేసి అందరం కూర్చుందాం. మీకు అక్కడ చైర్లు ఉన్నాయి, చాలా చైర్లు ఖాళీ కూడా ఉన్నాయి. సో దయచేసి ఎవరు కూడా నిలబడొద్దండి. మీ వద్దకే ఆ జ్యూస్ ఏదైతే ఉందో మీ వద్దకే వస్తుంది కాబట్టి అందరూ చోట కూర్చుంటే ఈజీ. ఈ మన ఆత్మీయ సమ్మేళనం ఇది పెద్ద సభలాగా అనుకోకండి. ఇది బ్రాహ్మణ కుటుంబ ఒలికిపోయేటువంటి గంగ నీళ్లు ఆ ఎత్తు దిగుడుతో ఎట్లా నడవాలన్నటువంటి ఆలోచనతో 60 దాటినటువంటి వాళ్ళు, అక్కడికే వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు పడిన బాధలు అంతా ఇంత కూడా కాదు. అటువంటిది గుర్తించి, గ్రహించి, ఆలోచించి ఇట్లాంటి వాళ్ళందరి యొక్క సలహా సూచనల్ని అమలు చేయడం కొరకు గంగా కారిడార్ అని చెప్పని ఆ గంగలో మునిగి నేరుగా కమడలలో నీళ్లు తీసుకుని గర్భగుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసేంత వరకు కూడా చుక్క తొడకుండా ఇతరులని అంటే మడితో వస్తున్నటువంటి వ్యక్తికి ఇతరులు తగలకుండా నడిచేటువంటి భాగ్యం, సౌభాగ్యం కలిగించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఆలోచించవలసినటువంటి విషయం అని చెప్పని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఉజ్జయిని కూడా అదంతే ఒక్కటే కాదు. ఒకవైపున రామాయణం మిథ్య, మరొక వైపున భారతం కట్టు కదా, ఇంకొక వైపున భాగవతం అంటే అసలు మామూలు కథలు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తరుణం. ఆ తరుణంలో రామసేతు నిర్మాణాన్ని కూడా ప్రశ్నించినటువంటి సూడో మేధావులు కూడా చాలా మంది ఉన్నారు. రామాయణమే మిథ్య అనే వాళ్ళు ఆ రామసేతుని వాళ్ళు ఎవరైనా సరే గుర్తిస్తారా? ఉందని చెప్పి చెప్తారా? అటువంటి ఒక రామసేతు సంబంధించినటువంటి విషయంలో కూడా పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ తీసినటువంటి ఒక చిత్రాల్లో అక్కడ ఒక కట్టడం ఉంది, భారీ కట్టడం, కొన్ని యోజనాల దూరంతో కూడుకున్నటువంటి కట్టడం ఉంది అని చెప్పని ఛాయాచిత్రాలు విడుదలైనంత వరకు అసలు వీటిని నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భం. ఇంకొక వైపున ద్వారకా నగరం మునిగిపోయిందంటే అది మనం చదువుకునేటువంటి కథగా భావించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ద్వారకని చూడాలని, ఆ ద్వారక యొక్క స్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రధాని కూడా సాహసం చేయలేదు. ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాహసం చేసి ఆ ద్వారకని చూడటం కొరకు ఆ సముద్రంలో మరి 8 కిలోమీటర్ల లోతుకు వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఒక వృక్షాన్ని పెట్టినట్టుగా, అక్కడ ఒక కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా అక్కడ ఒక పవిత్రమైనటువంటి స్థలంలో పూజ చేసినట్టుగా మనం అనేక మరి టీవీ ఛానల్స్లో మిగతా వాటిలో చూసినటువంటి సందర్భం కోరకన్నా ఈ భారతీయ జనతా పార్టీని సమర్థించాల్సిన పనిచేస్తున్నారు. సెల్ సంకల్పం చేశారు. అది అందరం మనం తలో చేయి వేసి దీన్ని సక్సెస్ చేయాలి. సో దయచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను. సభాధ్యక్షులు మన మధ్యనే ఉన్నారు. అట్లాగే మన రామచంద్రరావు గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వారు కూడా త్వరలో అంటే వారు బోరబండలో ఒక కార్యక్రమాన్ని ముగించుకొని వారు అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో క్యాండిడేట్ గా ఉన్న దీపక్ గారు, వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. సో వారు వచ్చే వరకు, ఎందుకంటే వారు ఒక కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా
అది కొంచెం పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది అక్కడ, అది కాగానే వారు వస్తారు. మన మధ్యలో ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఉప్పల్, అట్లాగే మనందరికీ మన మిత్రులు మార్గదర్శి ఇన్వెస్టర్స్ ప్రభాకర్ గారు ఉన్నారు. అట్లాగే మనందరికీ సుపరిచితులు మిత్రులు ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర అధికారి. ఈ సభను అధ్యక్ష ఉపన్యాసంతో సూర్యప్రకాష్ గారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మనము ఇక్కడ ఉన్న ప్రముఖులను, కొంతమంది మన మధ్యలో కీ ఓటర్స్ అంటారు కదా, సో ఆ కీ ఓటర్స్ దాదాపు అందరం కీ ఓటర్స్మే. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ప్రముఖులను, పెద్దలు, ఎల్డర్స్ ను పరిచయం చేసే తర్వాత మిగతా కార్యక్రమంలో పెద్దలు కూడా జాయిన్ అవుతారు. బ్రాహ్మణ మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం నమస్కారం. మీరంతా కూడా ఈ సమావేశానికి విచ్చేయడం నాకు ఎంతో సంతోషదాయకం. మనందరం కూడా సంఘటితంగా ఒక యూనిటీగా ఉన్నామనేటువంటి యొక్క భావన ఏర్పరచడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఒక 15 నిమిషాల్లో రాబోతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఒక అరగంటలో రాబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దీపక్ గారు కూడా రాబోతున్నారు. అది ఇప్పుడే ఇక్కడ ఆశ్రమైనటువంటి యొక్క వేదిక ఆశ్రమైనటువంటి యొక్క ముఖ్య అతిథులు శ్రీ ఎన్ఎస్ ప్రభాకర్ గారు, రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర చీఫ్ స్పోక్ పర్సన్ గారు, మరియు అవర్నాథ్ సారంగుల భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు కూడా మన ముందు వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సభలో ఉన్నటువంటి యొక్క కొందరు పెద్దలు ఈ సుధాకర్ శర్మ గారు మరియు సురేష్ శర్మ గారు దక్కన్ గ్రానైట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కేవీఎల్ నరసింహారావు గారు, కేవీఎల్ నరసింహారావు గారు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తి, అడ్వకేటు. మరియు అదేవిధంగా డాక్టర్ జయలక్ష్మి గారు కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చారు. వారు కూడా మోదీ గారు కళ్యాణ పీఎస్ 123లో వారు మా యొక్క బ్రాహ్మణ కుటుంబాలు ఓటర్లు 200 యొక్క ఏరియాలో ఉన్నారు. అదేవిధంగా హరికిషోర్ గారు, మరియు అదేవిధంగా సురేష్ యొక్క ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సురేష్ గారు, మరియు భద్రం శ్రీనివాస్ గారు, వారు కూడా విచ్చేయడం జరిగింది. అలాగే పరమహంస కృష్ణ గారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ అడ్వకేట్, వారు కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది ముఖ్యమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గ అభ్యర్థులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క సమావేశం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ వచ్చారు. అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, ఈరోజు సమావేశాల యొక్క ముఖ్య అంశం మనం ఏంటంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఎవరికి వాళ్ళే కాకుండా మనమంతా ఒకే సంఘంగా, ఒకే యూనిట్గా కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలపడం కోసం, సమాజంలో అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు తెలుసు, ఒకప్పుడు బ్రాహ్మణులు శాసించిందే రాజకీయాల్లో నడిచినటువంటి ఒక పరిస్థితి. మరి అదేవిధంగా
ఇప్పుడు కూడా ఏంటంటే గ్రామంతో కూడా ఒక ఏకతాటిపై ఉండి మనం తెలుసుకుంటే ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా గెలిపించగలము లేదా ఓడించగలము. సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల్లో మన యొక్క పాత్ర చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడము మనకు చాలా సంతోషదాయకము. మనము ఒక 100 మంది ఒక చోట సమావేశమైనామంటే మన ఒక 3,000-4,000 యొక్క ఓటర్లను ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తి ఆ భగవంతుడు ఆ మేనేజ్ మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనకు ఎన్నో యొక్క అగ్రహారాలు 100 ఎకరాల భూములు రాజ్యాధికారాలు ఉన్నటువంటి యొక్క గ్రామాలను మరి ఈరోజు ఎకరము 5 ఎకరాలు ఉన్నా లేకున్నా కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మన యొక్క మేధో సంపత్తిని ఎవరు కూడా దోచుకోలేరు. అలాంటి మేధో సంపత్తి ఉన్నటువంటి యొక్క మనము ఈరోజు ఆ యొక్క మేధో సంపత్తిని ఉపయోగించి మన యొక్క పునర్ వైభవాన్ని కూడా మనం చాటి చెప్పాలని, అదేవిధంగా సంఘటితంగా ముందుకు సాగాలని ఈ యొక్క సభను ఉద్దేశించి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఈ యొక్క జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మరి మన యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థిని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మనం గెలిపించాల్సిన యొక్క బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా మీ యొక్క కాలనీలో మీకు పక్కనటువంటి యొక్క స్నేహితులు, బంధువులు, సంఘంలో ఉన్న అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి మీరంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో అందరూ కూడా పూర్తిగా పాల్గొనేట్టుగా చేయాలని కూడా నేను సభాముఖంగా కోరుతున్నాను. మనము అంటే బీజేపీకే ఎందుకు ఓటు వేయాలనే యొక్క అంశం మీద కూడా నాకు ప్రశ్న కూడా వస్తుంది. కానీ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో మీకు అందరికీ చెప్పాల్సిన యొక్క అవసరం కూడా కొంత ఉంది. మరి మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు మనం ఎవరు అడిగినా అడుగుతున్నా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం ప్రవేశపెట్టిన తర్వాత మన పిల్లలకు చాలా 2 సంవత్సరాల నుంచి మంచి మంచి కాలేజీల్లో మరి ఇంజనీరింగ్లు కానివ్వండి, మరి డాక్టర్లు కానివ్వండి, రిజర్వేషన్లో మనకు ఆ సీట్స్ కూడా లభ్యమవుతున్నాయి. ఆ విషయాన్ని కూడా ఎంత గమనించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాకుండా ఇంకా అనేక కోణాల్లో కూడా మనకు మోడీ గారు భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో మనం ఒక మొదటి స్థానానికి కూడా తీసుకుపోయి ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలో 4వ స్థానంలో కూడా ఈ యొక్క ఆర్థిక శక్తిని ముందుగా నిలబెట్టడం జరిగింది. భారత్ మాతాకి జై పరశురామ్. వేదిక మీద ఉన్న పెద్దలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అట్లాగే ఈ సభాధ్యక్షులు సూర్యప్రకాష్ గారు, అట్లాగే మన ఆత్మీయులు పెద్దలు ఎన్వి సుభాష్ గారు, వేదిక మధ్యలో ఉన్న దేశాయి గారు, సుధాకర్ శర్మ గారు, అట్లాగే మన మధ్యలో ఉన్న శర్మ గారు, కేవీఎల్ నరసింహ గారు, అందరికీ నమస్కారాలు. శుభ సాయంత్రం. ఈరోజు ప్రధానంగా ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం ఇక్కడ కలిసాం. ఒరిజినల్గా మనం ఎప్పుడు కలిసినా సాధారణంగా మనం ఏం మాట్లాడుకుంటాము అలాంటి విషయాల కన్నా భిన్నంగా ఈరోజు 1-2 విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు నేను నా అనుభవంతో స్టార్ట్ చేస్తాను. నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ పురోహితం చేస్తుండే ధర్మపూర్లో. ఆ తర్వాత నేను ఐఐటి రూర్కీలో చదువుకున్నాను. బిహెచ్ఏలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తుండే. అప్పుడు 2013-14 సమయంలో ప్రభాకర్ గారికి తెలుసు, వారు అప్పుడు జనరల్ సెక్రటరీ చేస్తుండే. ఆ సమయంలో
ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కొంతమంది పనిచేశారు, మీ అందరికి తెలుసు. నేను కూడా అట్లా పనిచేసిన వ్యక్తిని. ఆ తర్వాత నేను రిజైన్ చేసి పార్టీతో పనిచేస్తా అనే ఒక సంకల్పం చేయడం జరిగింది. మా అమ్మ వైపు చుట్టాలు, నాన్న వైపు చుట్టాలు అందరు దిక్కారు. అందరూ ఒకటే, అరే మనకు రాజకీయం ఎందుకు, అసలు మనకు రాజకీయం సంబంధం ఏంటి? ఇది ఎంత భిన్నమైన ప్రశ్న అంటే, అసలు రాజకీయం పుట్టిందే మన మెదడులో, రైట్? ఒక అద్భుతమైన రాజకీయవేత్తని ఎవరితో పోలుస్తామండి మనం? చాణక్యుడితో పోలుస్తాం. చాణక్యుడు ఎవరండి? ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు? ఈ దేశంలో మొట్టమొదటి బీజేపీ ప్రధాని ఎవరు? అనేక రాష్ట్రాలలో మొట్టమొదటి ముఖ్యమంత్రులు ఎవరు? ఇది తెలిసింది కూడా మళ్ళీ నీకు రాజకీయం ఎందుకు అనే ప్రశ్న పదే 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 వింటుంటాం. అంటే యంగ్స్టర్స్ కు చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చదివియండి. చదువు చాలా ఇంపార్టెంట్. కానీ ప్రజా అవగాహన అనేది అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఈ రోజు మన వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ జాబులలో చేరి 2 ఏళ్ళకే సెబాటికల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక ఆనెస్ట్ ఆఫీసర్ దొరుకుతలేడు. మనందరికీ అనుభవం ఉన్నది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న ఒక చిన్న ఆఫీస్కి వెళ్తే లేరు. ఎందుకంటే ఆనెస్ట్గా ఉండడం అంటే పరిస్థితే లేని సందర్భం, అంటే అట్లాంటి పరిస్థితే లేని సమయం వచ్చేసింది. సో దయచేసి ప్రజా అవగాహన, సమాజ అవగాహన అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అక్కర ఉన్నది. రెండో విషయం ఏంటంటే, అసలు బ్రాహ్మణులకు రాజకీయం ఏంది అనే ప్రశ్నకు నేను కొంతవరకు అడ్రస్ చేయడం జరిగింది. రెండోది, బ్రాహ్మణుడు అవసరమైతే కలం పట్టాడు, హలం పట్టాడు. అనేక వ్యవసాయ ఉత్పత్తులను, కొత్త కొత్త ఉత్పత్తులను, ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన అనేక గొప్ప వాళ్ళు ఉన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఉన్నారు. నేనే ఒక 3-4 పేర్లు చెప్పగలుగుతా. అలాంటిది అవసరమైతే ఖడ్గం పట్టాడు, యుద్ధం చేశాడు. ఈరోజు రాజకీయ పార్టీలను నడిపిస్తున్నారు. మనం మంత్రం చేయగలుగుతాం, తంత్రం చేయగలుగుతాం. అందుగురించే మనం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఒక మార్గదర్శకత్వం చూపించగలిగే ఎవరైనా ఉన్నారు అంటే, ఈరోజు ఇందాక మిత్రుడు అద్భుతమైన ఒక శ్లోకంతో స్టార్ట్ చేశారు. దాని అర్థం ఏంటి అంటే, మనం మార్గదర్శకత్వం చేయగలుగుతాం ఈ సమాజాన్ని ఒక అద్భుతమైన మంచి వైపు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ అంటే 2047 వరకు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఇవ్వాలి అంటే, మనం ఈ రోజు ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి. ఈ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మన దేశం, మన ధర్మం, మన సనాతన ధర్మం అద్భుతంగా విరసిల్లాలి. దానికోసం మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న అనేక సార్లు మన మదిలో వస్తుంది. ఎందుకంటే మనం రోజు వాట్సాప్లలో, యూట్యూబ్లలో అనేక విషయాలు చూస్తూ ఉంటాము, చర్చిస్తూ ఉంటాము. ఈ ధర్మం ఇలా ఉన్నది, భ్రష్టు పట్టిపోయింది, ఇది పట్టిపోయింది, అట్లా జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మన యొక్క బాధ్యత ఏంటి? మన ఇంటి దగ్గరనే స్టార్ట్ కావాలి కదా. మనం శుభ్రం చేసామనుకో, చీపురు పట్టుకొని, చీపురు అందే దగ్గరనే క్లీన్ చేస్తామా? అక్కడెక్కడో దూరంగా ఉండే దుమ్ముడు క్లీన్ చేయగలుగుతామా? చీపురుకు అందే దుమ్ముడు మాత్రం క్లీన్ చేయగలుగుతాం. అట్లా చేసుకుంటూ అక్కడ దాకా వెళ్తే దాన్ని కూడా క్లీన్ చేయగలుగుతాం. సో దయచేసి మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఈరోజు మన మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈరోజు ఏదో మనం ఇక్కడ పెద్దలను అందరినీ పిలిచి, కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలను పిలిచి ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడడానికి కాదు. రానున్న రోజులలో దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వారికి మన సపోర్ట్ అవసరము, వారికి మన సంకల్పం అవసరము, మన సంకల్ప బలం అవసరము, మన ఆశీర్వాదం అవసరము. అలా చేయగలిగితేనే ఈరోజు ఒక మోడీ తయారైనారు, ఒక యోగి తయారైనారు, ఒక అమిత్ షా తయారైనారు, ఒక సంజయ్ గారు, ఒక కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ తయారైన ఒక ప్రభాకర్ గారు ఎట్లా వచ్చారు? వాళ్ళందరూ మన ఆశీర్వాదం, మన సంకల్పము, మనం మంచి చేయాలనే మన యొక్క కోరిక. సో దయచేసి ఈరోజు ఆ సంకల్పం మనం ఇక్కడ తీసుకునే అవసరం వచ్చింది. మనం తీసుకునే సంకల్పం ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక చిన్న మధ్య తునక కావాలి. భారతీయ జనతా పార్టీ ఒక అండర్ డాగ్ లాగా వచ్చి ఖచ్చితంగా గెలుస్తుంది, 100% గెలిచి తీరుతుంది. మీరు నమ్మరు, నేను
గత 4-5 రోజులుగా అనేక సర్వే మనకు కూడా సర్వేస్ వస్తూ ఉంటాయి, అవన్నీ చూస్తున్నా. ఎంత స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నదంటే అసలు ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు చర్చ ఏంటంటే ప్రధానమైన పార్టీలలో అరే వీళ్ళు ఇంత స్పీడ్గా ఎట్లా వస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, డోర్ టు డోర్ చేస్తున్నారు, అసలు ఎవరిని కలుస్తున్నారు, కీ ఓటర్స్ ఎట్లా కలుస్తున్నారు, వాళ్ళు మన మోడల్లోకి వస్తున్నారు. సో దయచేసి ఈ 4 రోజులు మన ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత సమయం ఇచ్చి మన బాధ్యతగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి. మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, మరి ఎందుకు సపోర్ట్ చేయాలి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి? ఇందాక పెద్దలు వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అంటే కమలం పువ్వు, భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు ఈడబ్ల్యూఎస్ అడగలేదు. వారు ఇందాక చెప్పినాడు, ఎవరు ధర్నా చేయలేదు, ఎవరు ఉద్యమాలు చేయలేదు. కానీ అది ఎందుకు చేశారు? ఎస్, ఇక్కడ సొసైటీ బ్యాలెన్స్గా ఉండాలంటే ఇది అవసరము అని వారే సంకల్పం తీసుకొని కొంతమంది పెద్దలతో చర్చించి వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి అనేక నిర్ణయాలు ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయి. మనకే కాదు, మన పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు అవకాశాలు వస్తున్నాయి కదా, మనకు మన పిల్లలకు అవకాశాలు వచ్చేది. అసలు అవకాశాలు లేకుంటే అమెరికాకో లేకుంటే ఇంకో స్విట్జర్లాండ్కో న్యూజిలాండ్కో వెళ్తున్నారు. కానీ ఈ రోజు వాపస్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు. నేను 2015లో రిజైన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఒక స్టార్ట్అప్ పెట్టినప్పుడు ఆ రోజు ఒక బ్యాంకుకు వెళ్తే అసలు ఎంత ఒక ఏలియన్ అంటే గ్రహాంతరవాసిని చూసినట్టు వాళ్ళు స్టార్ట్అప్ ఏంటి, లోన్ ఏంటి. అదే ఈ రోజు మన పిల్లలకు నేనే చాలా మందికి లోన్ ఎట్లా తీసుకోవాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మార్పు, ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఎన్ని రకాలుగా మన పిల్లలకు, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ యూత్ ఉంటారో, అంటే కష్టపడే తత్వం ఉన్న యూత్ ఎటువంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ వచ్చినా మనం చూస్తున్నాం. సొసైటీ ఎట్ లార్జ్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా 2047కు మనం అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందుతుంది. పేదలు, నిరుపేదలు మధ్యతరగతికి వస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉన్నది, ఆర్థికంగా ఎదుగుతున్నారు, అనేక అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలతో పాటు ఇంకొక వైపు నుంచి ఒక పక్కన మనందరం కష్టపడి, మనలాంటి వాళ్ళు అందరం కష్టపడి ప్రయత్నం చేసి సొసైటీని ముందుకు తీసుకెళ్తుంటే ఇంకొక పక్కన ఇంకొక శక్తి ఉంటుంది ఈ సొసైటీలో, నెగటివ్ ఎనర్జీ. అంటే ఉగ్రవాదులు, బాంబులు వేసేటోళ్ళు, పెద్ద గుళ్ళో గుడిని అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలను మాయం చేసే కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. వాళ్ళని తట్టుకోవాలి, వాళ్ళని తట్టుకొని నిలబడాలి, ప్రొటెక్ట్ చేయాలి మన సమాజాన్ని అన్నా కూడా మన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే మీరు చాలా మంది ఒక చిన్న స్టోరీ చదువుకుంటారు, చెంగీస్ ఖాన్ అతని బ్రదర్ స్టోరీ. చెంగీస్ ఖాన్ అనేక యుద్ధాలు చేసినప్పుడు ఆ రాజ్యాన్ని వాళ్ళ బ్రదర్కి అప్పచెప్తే వాళ్ళ బ్రదర్ చాలా సాత్వికుడు. అప్పుడు ఏం జరిగిందంటే మొత్తం రాజ్యం అంతా డిజాస్టర్ అయిపోయింది. యుద్ధం చేయకుండా, అంటే స్ట్రాంగ్ గా లేకుంటే, ప్రొటెక్ట్ చేసుకోకుంటే. సో మన సమాజాన్ని, మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటువంటి ఫోర్సెస్ నుంచి మనందరం కలిసి కట్టుగా ఉండాల్సిన అక్కర ఉన్నది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 లక్షల మంది ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో, 4 లక్షల మంది ఓటర్లు ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో 1,50,000 చెంగీస్ ఖాన్లే ఉన్నారు. మరి మన అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అక్కడ ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? 100% ఉన్నది. ఈరోజు మన పిల్లలను కాపాడుకోవాలన్నా, మన ఆడబిడ్డలను కాపాడుకోవాలన్నా, మన అక్క చెల్లెలను కాపాడుకోవాలన్నా మనం కలిసికట్టుగా ఉండాలి. ఒకటే విషయం మిత్రులారా, నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనం ఒకటి తేల్చుకోవాలి, హిందూ ఓటర్లుగా, ముఖ్యంగా హిందూ ఓటర్లు. భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క కీ ఓటర్స్ సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్న ఎండోమెంట్ సెల్ కన్వీనర్ మిత్రుడు సూర్యప్రకాష్ గారికి, అలాగే మిత్రుడు శ్రీ అమర్నాథ్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మా మార్గదర్శి, మీడియాలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడితే మనకు వాల్యూ పెరుగుతుంది అనే దాని మీద చాలా సీనియర్ నాయకుడు మన ఎన్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ
అవతల వాళ్ళు ఏం మాట్లాడరు, మీరే మాట్లాడతారు. తప్పైనా ఒప్పైనా వాదమైనా మరి ప్రతివాదమైనా కూడా ఎంపీఎస్ ప్రభాకర్ ఉంటారు. మా అందరి తరఫున మీరు కొంచెం టీవీలో రావాలని చెప్పి కూడా మేము అందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది వస్తుంది, కొంతమంది రాదు. కానీ నేను మాట్లాడాలన్నా టీవీకి వెళ్ళాలన్నా అనుమతించేది ఆయన. అందుకోసం ఏంటంటే ఎక్కువ అనుమతిస్తలేము. టీవీలో పోతే అవతల వాడు కొంచెం మనం మాట్లాడవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కాకముందు కూడా, జాయిన్ అయిన తర్వాత కూడా వారు మాట్లాడేదంతా రాసుకొని కాపీ కూడా పెట్టినాము. ఇప్పుడు చెప్తున్నాం మీ ముందర సీనియర్ నాయకులు, అలాగే బ్రాహ్మణ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్తున్నారు అన్నమాట. మనం ఎప్పుడు కూడా అంటే బ్రాహ్మణులు అనగానే వాళ్ళు ఏమంటారు అందరూ, బ్రాహ్మణులు అనగానే నీకు ఎక్కడ అంటే ఓటున్నది, మీ వల్ల ఏమవుతుంది, మీతోటి ఏమవుతుంది, సమాజానికి ఏమవుతుంది, మీ వల్ల ఏంటంటే సమాజానికి ఏమైనా లాభం ఉందా అనేసార్లు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. 2-3 విషయాలు చెప్పాలి. మనం కూడా ఏంటంటే మన స్ట్రెంత్ ఎంత ఉందో మనం చెప్పాలి. లాంగ్ అంటే చాలా రోజుల కింద అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, అస్సాం మా తాతగారు ఎప్పుడు పోయేదన్నాడు. ఒకసారి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాం. కాంశీరామ్ గారి మీటింగ్ ఉంటే వారేమో కాంగ్రెస్ అంటే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వాళ్ళు పోతే నేనేంటంటే ఆ కార్లు ఎక్స్చేంజ్ అయిపోయి కాంశీరామ్ మీటింగ్ పోయినాం. కాంశీరామ్ మీటింగ్ పోతే అక్కడంతా ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉండే, మనకి ఏం పెద్ద నాలెడ్జ్ కూడా లేకుండా. ఆయన ఒకటే మాట్లాడాడు, బ్రాహ్మణులు అంటే పెన్ అంట, బాల్ పాయింట్ పెన్ అంట. ఇదంతా నేముంటాం, పైన మాత్రం బ్రాహ్మణులు ఉంటున్నాం. ఇట్లా వస్తేనే ఇక్కడ వస్తుంది పెన్ రాసేది. సో వాళ్ళతో మనం మంచిగా ఉండాలని చెప్తున్నాడు. అంటే మంచి మాట. వాళ్ళతోటి బ్రాహ్మణులతో, ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులతో మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉంటారు. ఇట్లా వస్తేనే ఏంటంటే కింద డిప్ వస్తుంది, దాంతో మనం సంతకం పెట్టచ్చు, మాట్లాడవచ్చు. ఇది కనుక లేకుంటే ఏం రాదని చెప్పి మాయావతి, కాంశీరాము బ్రాహ్మణులను తీసుకొచ్చి చాలా మందికి టికెట్లు ఇచ్చి వాళ్ళ అధికారులు కూడా వచ్చారు. ఇది మనందరం అంటే ఒకసారి గమనించాలన్నమాట. చాలాసార్లు చెప్తుంటారు మనం ఎందుకు పాలిటిక్స్లోకి, పాలిటిక్స్లో కూడా మనకి ఏమొస్తుంది, ఏదో ఏంటంటే పిల్లలను మొత్తం చదివించుకొని అబ్రాడ్ పంపించేస్తే వాళ్ళు అక్కడ సంపాదించి అక్కడ చేసినట్టు డబ్బులు పంపిస్తారు. మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. టీవీలో ఏంటంటే 4 రూపాయలు ఏంటంటే మనం చూసి ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీలుంటే ఓటేద్దాం అనే దాని మీద పోతారు. కానీ ఇవాళ ఉన్న సమాజంలో, ఇవాళ ఉన్న అతి తక్కువ బ్రాహ్మణులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తున్నాం. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా, మరి ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నా కూడా, పోయినసారి 2023 సంగతి చెప్తున్నారు, చాలా మంది ఏంటంటే ఉత్సాహం చూపెట్టినారు టికెట్ కావాలని చెప్పి. నేను కూడా చూపెట్టినాను, అమర్నాథ్ కూడా చూపెట్టినారు. సరే ఎంఎస్ ప్రభాకర్ గారు అంటే వాళ్ళకి టికెట్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకు వేరే వాళ్ళకి టికెట్ రావాలంటే కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు. నేను ఏంటంటే పేర్లు చెప్పాను, మీ గ్రామాల్లో అసలు ఎంత వస్తుంది, 1-2 ఇస్తారు, 1 చోట ఎక్కువ అంటున్నాను. ఇది నిజంగా ఏంటంటే సమంజసమేనా అని. 1972-73లో పూరి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే నాకు తెలిసిన దాని మీద 18 మందికి టికెట్లు ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్లో. 4 ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాడు, 2 ఏంటంటే ఎంపీ టికెట్ కూడా ఇచ్చినాడు. కాలక్రమేణా పోతూ ఇవాళ అక్కడో ఇక్కడో ఇక బ్రాహ్మణులకి తప్పదని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జస్ట్ ఇవ్వడం చెప్తే, పాలిటిక్స్ లో చూడండి, ఈవెన్ ఏంటంటే బ్యూరోక్రట్స్ లో చూడండి, సినిమాలో అయితే మనం ఎక్కడ లేము, మనం బిజినెస్ లో కొంతమంది ఉన్నారు, ఎక్కడ లేకుంటే మనం మరి ఎట్లా మరి రేపు పొద్దున ఏంటంటే మనం సమాజానికి ఏం మనం ఆన్సర్ చెప్తాం, మన పిల్లలు ఏంటంటే భవిష్యత్తు మనం అసలు ఏం చెప్తాం, అసలు మనం వద్దా ఈ సమాజానికి అనే దాని మీద ఒక చర్చ పెట్టుకోవాలి. ఇవాళ చూస్తుంటే ఇవాళ పార్టీలో కూడా ప్రతి పార్టీలో కూడా బ్రాహ్మణ్కి ఏంటంటే కాంపిటీషన్ పెడతారు, వాళ్ళకే కాంపిటీషన్ పెడతారు. ఒక ఆయనకి ఇస్తున్నారు కదా నీకెందుకు అని చెప్పి.
అంటే వాళ్ళు ఏంటంటే అసలు పని చేస్తలేరా? ఎంతో మంది ఏంటంటే పని చేస్తున్నారు, పార్టీ కోసం పని చేస్తున్నారు, టైం ఇస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు, ఎనర్జీ ఇస్తున్నారు. మనకున్న అతి తక్కువ సమయం కూడా పార్టీ కోసం ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఏంటంటే పోస్టులు రావద్దు? అదే ఏంటంటే వేరే కమ్యూనిటీలు అయితే 5 మందికి 6 మందికి ఏంటంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. ఇటువంటిది ఎందుకు అంటే మనం ఇదంతా ఏంటంటే ఎందుకు చెప్తున్నాం అంటే మన మేధావులు మనం ఒకసారి కనుక చదువుతాయంటే మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. అందరికన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మనం చాలా మంచోళ్ళం, సమాజానికి మనం అవసరం. ఈ అవసరం కావాలంటే మన ఏదైతే సత్తా ఉందో ఆ సత్తా కనుక మనం కనుక చూపిస్తేనే రేపు పొద్దున ఏంటంటే మనకు టికెట్ వస్తుంది. జూబ్లీస్ ఎన్నికలు వస్తాయి. అసలు జూబ్లీస్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మన అభ్యర్థి ఎప్పుడైతే పోటీ చేస్తారని చెప్పి అన్ని కులాల వాళ్ళని లెక్క తీస్తుంటే మన గుర్తుడు అమర్నాథ్ గారు, నేను అడిగిన ఒక రోజు అసలు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బ్రాహ్మణులు ఉన్నారా అంటే కింద మీద పడి పాపం ఆయన ఒక లెక్క తీసుకొచ్చినాడు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఎంతమంది బ్రాహ్మణులు చెప్తున్నాడు, 20 మంది 30 మంది ఎంత ఉన్నాయని. బట్ లెక్కేస్తుంది కదా మనకు. మొత్తం కాన్స్టిట్యున్సీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10,800 అంట. 10,800 మంది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారంటే యాదవులకు మనం ఏంటంటే కాంపిటీషన్ ఇస్తున్నాం. యాదవులు ఎంతమంది ఉన్నారు? 18,000 మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే టికెట్ వచ్చింది. అంటే 10,800 మంది ఓటర్స్ ఉన్నారంటే మనం ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు అనే దాని మీద మనం చర్చ ఇవ్వాలి. మనం ఏంటంటే దేశం గురించి మాట్లాడలేము, రాష్ట్రం గురించి మాట్లాడలేము. మన అవసరం, మన ఇంపార్టెన్స్ రాజకీయంలో కానీ ఎట్లుంటుందంటే ఎవరేంటంటే మనకి ఏంటంటే కుర్చీ వేయరు. మనం ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏదైతే లేచి మాట్లాడిన కుర్చీ ఇచ్చినారు, కానీ రాజకీయంలో అట్లా ఇవ్వరు. ఎవరైనా కూడా ఏంటంటే కుర్చీ పుంజుకుంటేనే ఏంటంటే వాల్యూ ఉంటుంది. ఎన్ఎస్ ప్రభాకర్ గారికి టికెట్ ఇచ్చిందా అంటే మనమే ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. 2014 మన 14లో ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చిండ్రు? ఎట్లా ఏంటంటే మొత్తం కటింగ్ పెడదామని చెప్పినాడు. అప్పుడే పార్టీలు జాయిన్ అయినా. ఎట్లా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కటింగ్ పెడతాం అంటే ఎన్ఎస్ ప్రభాకర్ గారు అంత పెద్ద మనిషి. అసలు ఏంటంటే అసలు గుప్పల్లో ఏంటంటే ఎంత కాన్స్టిట్యూన్సీ అయితే గుప్పలు పట్టుకోబడు, బిజినెస్ వాళ్ళు పెట్టిండు, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు పెట్టిండు. కంప్లీట్గా ఏంటంటే ఆయన ఎట్లుంటాడు అసలు కాన్స్టిట్యూన్సీ పట్టుకుంటూ ఆయనకే టికెట్ ఏంటంటే లేపిల్ల. రామచంద్రరావు గారికి కూడా టికెట్ కటింగ్ పెట్టింది. ఇక మాలో ఏంటంటే అమర్నాథ్ చూడాలి టికెట్ ఇస్తారు, మేము కూడా టికెట్ అడుగుతారు అంటారు. టికెట్ పనిచేస్తున్నారు. సెల్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ సంకల్పం చేశారు. అది అందరం మనం తలో చేయి వేసి దీన్ని సక్సెస్ చేయాలి. సో దయచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను. సభాధ్యక్షులు మన మధ్యనే ఉన్నారు. అట్లాగే మన రామచంద్రరావు గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వారు కూడా త్వరలో అంటే వారు బోరబండలో ఒక కార్యక్రమాన్ని ముగించుకొని వారు అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎన్నికలో క్యాండిడేట్ గా ఉన్న దీపక్ గారు, వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. సో వారు వచ్చే వరకు, ఎందుకంటే వారు ఇంకో కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా అది కొంచెం పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది అక్కడ, అది కాగానే వారు వస్తారు. మన మధ్యలో ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఉప్పల్, అట్లాగే మనందరికీ ప్రభాకర్ గారు ఉన్నారు. అట్లాగే మనందరికీ సుపరిచితులు మిత్రులు ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర అధికార ఈ సభను అధ్యక్ష ఉపన్యాసంతో సూర్యప్రకాష్ గారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మనము ఇక్కడ ఉన్న ప్రముఖులను కొంతమంది మన మధ్యలో కీ ఓటర్స్ అంటాం కదా, సో ఆ కీ ఓటర్స్ దాదాపు అందరం కీ ఓటర్స్మే. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ప్రముఖులను, పెద్దలు, ఎల్డర్స్ ను పరిచయం చేసే తర్వాత మిగతా కార్యక్రమంలో పెద్దలు కూడా జాయిన్ అవుతారు.
బ్రాహ్మణ మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం నమస్కారం. మీరంతా కూడా ఈ సమావేశానికి చేయడం నాకు ఎంతో సంతోషదాయకం. మనందరం కూడా సంఘటితంగా ఒక యూనిటీగా ఉన్నామనేటువంటి యొక్క భావన ఏర్పరచడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఒక 15 నిమిషాల్లో రాబోతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక అరగంటలో రాబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దీపక్ గారు కూడా రాబోతున్నారు. అది ఇప్పుడే ఇక్కడ ఆశ్రమైనటువంటి యొక్క వేదిక ఆశ్రమైనటువంటి యొక్క ముఖ్య అతిథులు శ్రీ ఎన్ఎస్ ప్రభాకర్ గారు, రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎల్వి సుభాష్ గారు, రాష్ట్ర చీఫ్ స్పోక్ పర్సన్ గారు, మరియు అవర్నాథ్ సారంగుల భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు కూడా మన ముందు వెలుగు మీద ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సభలో ఉన్నటువంటి యొక్క కొందరు పెద్దలు ఈ సుధాకర్ శర్మ గారు మరియు సురేష్ శర్మ గారు దగ్గర గ్రానైట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే నరసింహారావు గారు, కేవీఎల్ నరసింహారావు గారు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తి, అడ్వకేటు. మరియు అదేవిధంగా డాక్టర్ జయలక్ష్మి గారు కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చారు. వారు కూడా మోతీనగర్ కళ్యాణ్ పీఎస్ 123లో వారు మా యొక్క బ్రాహ్మణ కుటుంబాలు ఓటర్లు 200 ఉన్నటువంటి యొక్క ఏరియాలో ఉన్నారు. అదేవిధంగా హరికిషోర్ గారు మరియు అదేవిధంగా సురేష్ యొక్క ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సురేష్ గారు మరియు భద్రం శ్రీనివాస్ గారు వారు కూడా విచ్చేయడం జరిగింది. అలాగే పరమశం కృష్ణ గారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ అడ్వకేట్ వారు కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది ముఖ్యమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గ అభ్యర్థులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క సమావేశం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ వచ్చారు. అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, ఈరోజు సమావేశాల యొక్క ముఖ్య అంశం మనం ఏంటంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఎవరికి వాళ్ళే కాకుండా మనమంతా ఒకే సంఘంగా ఒకే యూనిట్గా కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలపడం కోసం, సమాజంలో అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు తెలుసు, ఒకప్పుడు బ్రాహ్మణులు శాసించిందే రాజకీయాల్లో నడిచినటువంటి ఒక పరిస్థితి. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటంటే బ్రాహ్మణులంతా కూడా ఒక ఏకదాటిపై ఉండి మనం తెలుసుకుంటే ఏ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా గెలిపించగలము లేదా ఓడించగలము. సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక అంశాల్లో మన యొక్క పాత్ర చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడము మనకు చాలా సంతోషదాయకము. మనము ఒక 100 మంది ఒక చోట సమావేశమైనామంటే మనం ఒక 3,000, 4,000 యొక్క ఓటర్లను ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తి ఆ భగవంతుడు ఆ మేనేజ్ మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనకు ఎన్నో యొక్క అగ్రహారాలు, 100 ఎకరాల భూములు, రాజ్యాధికారాలు ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణము మరి ఈరోజు ఎకరము, 5 ఎకరాలు,
లేకున్నా కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మన యొక్క మేధో సంపత్తిని ఎవరు కూడా దోచుకోలేరు. అలాంటి మేధో సంపత్తి ఉన్నటువంటి యొక్క మనము ఈరోజు ఆ యొక్క మేధో సంపత్తిని ఉపయోగించి మన యొక్క పునర్వైభవాన్ని కూడా మనం చాటి చెప్పాలని, అదేవిధంగా సంఘటితంగా ముందుకు సాగాలని ఈ యొక్క సభను ఉద్దేశించి కూడా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఈ యొక్క జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మరి మన యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థిని కమలం గుర్తుపై ఓటు వేసి మనం గెలిపించాల్సిన యొక్క బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా మీ యొక్క కాలనీలో మీకు పక్కనటువంటి ఒక స్నేహితులు, బంధువులు, సంఘంలో ఉన్న అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి మీరంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో అందరూ కూడా పూర్తిగా పాల్గొనేట్టుగా చేయాలని కూడా నేను సభాముఖంగా కోరుతున్నాను. మనము అంటే బీజేపీకే ఎందుకు ఓటు వేయాలనే యొక్క అంశం మీద కూడా మనకు ప్రశ్న కూడా వస్తుంది. కానీ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో మీకు అందరికీ చెప్పాల్సిన యొక్క అవసరం కూడా కొంత ఉంది. మరి మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు మనం ఎవరు అడిగినా అడుగుతున్నా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం ప్రవేశపెట్టిన తర్వాత మన పిల్లలకు అలా 2 సంవత్సరాల నుంచి మంచి మంచి కాలేజీల్లో మరి ఇంజనీరింగ్లు కానివ్వండి, మరి డాక్టర్లు కానివ్వండి, రిజర్వేషన్లో మనకు ఆ సీట్స్ కూడా లభ్యమవుతుంది. ఆ విషయాన్ని కూడా అంత గమనించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాకుండా ఇంకా అనేక కోణాల్లో కూడా మనకు మోడీ గారు భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో నెంబర్ ఒకరు మొదటి స్థానానికి కూడా తీసుకుపోయి ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలో 4వ స్థానంలో కూడా ఈ యొక్క ఆర్థిక శక్తిని ముందుగా నిలబెట్టడం జరిగింది. భారత్ మాతాకి జై పరశురామ్. వేదిక మీద ఉన్న పెద్దలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అట్లాగే ఈ సభాధ్యక్షులు సూర్యప్రకాష్ గారు, అట్లాగే మన ఆత్మీయులు పెద్దలు ఎన్వి సుభాష్ గారు, వేదిక మధ్యలో ఉన్న దేశాయి గారు, సుధాకర్ శర్మ గారు, అట్లాగే మన మధ్యలో ఉన్న శర్మ గారు, కేవీఎల్ నరసింహ గారు, అందరికీ నమస్కారాలు. శుభ సాయంత్రం. ఈరోజు ప్రధానంగా ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం ఇక్కడ కలిసాం. ఒరిజినల్గా మనం ఎప్పుడు కలిసినా సాధారణంగా మనం ఏం మాట్లాడుకుంటాము అలాంటి విషయాల కన్నా భిన్నంగా ఈరోజు 1-2 విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు నేను నా అనుభవంతో స్టార్ట్ చేస్తాను. నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ పురోహితం చేస్తుండే ధర్మపూర్లో. ఆ తర్వాత నేను ఐఐటి రూర్కీలో చదువుకున్నాను. బిహెచ్ఏలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తుండే. అప్పుడు 2013-14 సమయంలో ప్రభాకర్ గారికి తెలుసు, వారు అప్పుడు జనరల్ సెక్రటరీ చేస్తుండే. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కొంతమంది పనిచేశారు, మీ అందరికీ తెలుసు. నేను కూడా అట్లా పనిచేసిన వ్యక్తిని. ఆ తర్వాత నేను రిజైన్ చేసి పార్టీతో పనిచేస్తా అనే ఒక సంకల్పం చేయడం జరిగింది. మా అమ్మ వైపు చుట్టాలు, నాన్న వైపు చుట్టాలు అందరూ దిక్కారు. అందరూ ఒకటే, అరే మనకు రాజకీయం ఎందుకు, అసలు మనకు రాజకీయంకు సంబంధం ఏంది? ఇది ఎంత భిన్నమైన ప్రశ్న అంటే, అసలు రాజకీయం పుట్టిందే మన మెదడులో, రైట్? ఒక అద్భుతమైన రాజకీయవేత్తను ఎవరితో పోలుస్తామండి మనం? చాణక్యుడితో పోలుస్తాం. చాణక్యుడు ఎవరండి? ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు? ఈ దేశంలో మొట్టమొదటి బీజేపీ ప్రధాని ఎవరు? అనేక రాష్ట్రాలలో మొట్టమొదటి ముఖ్యమంత్రులు ఎవరు? ఇన్ని తెలిసింది కూడా మళ్ళీ నీకు రాజకీయం ఎందుకు అనే ప్రశ్న పదే వింటుంటాం. అంటే యంగ్స్టర్స్ కు చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చదివియండి. చదువు చాలా ఇంపార్టెంట్. కానీ
ప్రజా అవగాహన అనేది అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఈ రోజు మన వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ జాబుల్లో చేరి 2 ఏళ్ళకే సెబాటికల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక ఆనెస్ట్ ఆఫీసర్ దొరకలేడు. మనందరికీ అనుభవం ఉన్నది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనో ఒక చిన్న ఆఫీస్కి వెళ్తే లేరు. ఎందుకంటే ఆనెస్ట్గా ఉండడం అంటే పరిస్థితే లేని సందర్భం, అంటే అట్లాంటి పరిస్థితే లేని సమయం వచ్చేసింది. సో దయచేసి ప్రజా అవగాహన, సమాజ అవగాహన అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అక్కర ఉన్నది. రెండో విషయం ఏంటంటే అసలు బ్రాహ్మణులకు రాజకీయం ఏంది అనే ప్రశ్నకు నేను కొంతవరకు అడ్రస్ చేయడం జరిగింది. రెండోది, బ్రాహ్మణుడు అవసరమైతే కలం పట్టాడు, హలం పట్టాడు, అనేక వ్యవసాయ ఉత్పత్తులను, కొత్త కొత్త ఉత్పత్తులను, ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన అనేక గొప్ప వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఉన్నారు. నేనే ఒక 3-4 పేర్లు చెప్పగలుగుతా. అలాంటిది అవసరమైతే ఖడ్గం పట్టాడు, యుద్ధం చేశాడు. ఈరోజు రాజకీయ పార్టీలు నడిపిస్తున్నారు. మనం మంత్రం చేయగలుగుతాం, తంత్రం చేయగలుగుతాం. అందుగురించే మనం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఒక మార్గదర్శకత్వం చూపించగలిగే ఎవరైనా ఉన్నారు అంటే, ఈరోజు ఇందాక మిత్రుడు అద్భుతమైన ఒక శ్లోకంతో స్టార్ట్ చేశారు. దాని అర్థం ఏంటి అంటే మనం మార్గదర్శకత్వం చేయగలుగుతాం ఈ సమాజాన్ని ఒక అద్భుతమైన మంచి వైపు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే 2047 వరకు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఇవ్వాలి అంటే మనం ఈ రోజు ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి. ఈ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మన దేశము, మన ధర్మం, మన సనాతన ధర్మం అద్భుతంగా విరసిల్లాలి. దానికోసం మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న అనేక సార్లు మన మదిలో వస్తుంది. ఎందుకంటే మనం రోజు వాట్సాప్లలో, యూట్యూబ్లలో అనేక విషయాలు చూస్తూ ఉంటాము, చర్చిస్తూ ఉంటాము. ఈ ధర్మం ఇలా ఉన్నది, భ్రష్టు పట్టిపోయింది, ఇది పట్టిపోయింది, అట్లా జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మన యొక్క బాధ్యత ఏంటి? మన ఇంటి దగ్గరనే స్టార్ట్ కావాలి కదా. మనం శుభ్రం చేసామనుకో, చీపురు పట్టుకొని, చీపురు అందే దగ్గరనే క్లీన్ చేస్తామా? అక్కడెక్కడో దూరంగా ఉండే దుమ్మును క్లీన్ చేయగలుగుతామా? చీపురుకు అందే దుమ్మును మాత్రం క్లీన్ చేయగలుగుతాం. అట్లా చేసుకుంటూ అక్కడ దాకా వెళ్తే దాన్ని కూడా క్లీన్ చేయగలుగుతాం. సో దయచేసి మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఈరోజు మన మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈరోజు ఏదో మనం ఇక్కడ పెద్దలను అందరినీ పిలిచి, కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలను పిలిచి ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడడానికి కాదు. రానున్న రోజులలో దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వారికి మన సపోర్ట్ అవసరము, వారికి మన సంకల్పం అవసరము, మన సంకల్ప బలం అవసరము, మన ఆశీర్వాదం అవసరము. అలా చేయగలిగితేనే ఈరోజు ఒక మోడీ తయారైనారు, ఒక యోగి తయారైనారు, ఒక అమిత్ షా తయారైనారు, ఒక సంజయ్ గారు, ఒక కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ తయారైన ఒక ప్రభాకర్ గారు, ఇట్లా వచ్చారు వాళ్ళందరూ. మన ఆశీర్వాదం, మన సంకల్పము, మనం మంచి చేయాలనే మన యొక్క కోరిక. సో దయచేసి ఈరోజు ఆ సంకల్పం మనం ఇక్కడ తీసుకునే అవసరం వచ్చింది. మనం తీసుకునే సంకల్పం ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక చిన్న మధ్య తునక కావాలి. భారతీయ జనతా పార్టీ ఒక అండర్ డాగ్ లాగా వచ్చి ఖచ్చితంగా గెలుస్తుంది, 100% గెలిచి తీరుతుంది. మీరు నమ్మరు, నేను గత 4-5 రోజులుగా అనేక మనకు కూడా సర్వేస్ వస్తూ ఉంటే అవన్నీ చూస్తున్నా. ఇంత స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నదంటే అసలు ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు చర్చ ఏంటంటే ప్రధానమైన పార్టీలలో, అరే వీళ్ళు ఇంత స్పీడ్గా ఎట్లా వస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు, అసలు ఎవరిని కలుస్తున్నారు, కీ ఓటర్స్ ఎట్లా కలుస్తున్నారు, వాళ్ళు మన మోడల్లోకి వస్తున్నారు. సో దయచేసి ఈ 4 రోజులు మన ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత సమయం ఇచ్చి మన బాధ్యతగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి. మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, మరి ఎందుకు సపోర్ట్ చేయాలి? భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇందాక పెద్దలు వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అంటే కమలం పువ్వు, భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు ఈడబ్ల్యూఎస్ అడగలేదు. వారు ఇందాక చెప్పినాడు, ఎవరు ధర్నా చేయలేదు, ఎవరు ఉద్యమాలు చేయలేదు. కానీ
అది ఎందుకు చేశారు? ఎస్, ఇక్కడ సొసైటీ బ్యాలెన్స్ లో ఉండాలంటే ఇది అవసరము అని వారే సంకల్పం తీసుకొని కొంతమంది పెద్దలతో చర్చించి వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి అనేక నిర్ణయాలు ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయి. మనకే కాదు, మన పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు అవకాశాలు వస్తున్నాయి కదా మనకు, మన పిల్లలకు అవకాశాలు వచ్చేది. అసలు అవకాశాలు లేకుంటే అమెరికాకో లేకుంటే ఇంకో స్విట్జర్లాండ్కో న్యూజిలాండ్కో వెళ్తున్నారు. కానీ ఈ రోజు వాపస్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు. నేను 2015లో రిజైన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఒక స్టార్ట్అప్ పెట్టినప్పుడు ఆ రోజు ఒక బ్యాంకుకు వెళ్తే అసలు ఎంత ఒక ఏలియన్ అంటే గ్రహాంతరవాసిని చూసేవాళ్ళు స్టార్ట్అప్ ఏంటి, లోన్ ఏంటని. అదే ఈ రోజు మన పిల్లలకు నేనే చాలా మందికి లోన్ ఎట్లా తీసుకోవాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మార్పు, ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఎన్ని రకాలుగా మన పిల్లలకు, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ యూత్ ఉంటారో, అంటే కష్టపడే తత్వం ఉన్న యూత్ ఎటువంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ వచ్చినా మనం చూస్తున్నాం. సొసైటీ ఎట్ లార్జ్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా 2047కు మనం అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందుతుంది. పేదలు, నిరుపేదలు మధ్యతరగతికి వస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఎదుగుతున్నారు. అనేక అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలతో పాటు ఇంకొక వైపు నుంచి ఒక పక్కన మనందరం కష్టపడి మనలాంటి వాళ్ళ శక్తి ఉంటుంది. ఈ సొసైటీలో నెగటివ్ ఎనర్జీ అంటే ఉగ్రవాదులు, బాంబులు వేసేటోళ్ళు, పెద్ద గుళ్ళో గుడిని అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలను మాయం చేసే కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. వాళ్ళని తట్టుకోవాలి, వాళ్ళని తట్టుకొని నిలబడాలి, ప్రొటెక్ట్ చేయాలి మన సమాజాన్ని అన్నా కూడా మన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే మీరు చాలా మంది ఒక చిన్న స్టోరీ చదువుకుంటారు, చెంగీస్ ఖాన్ అతని బ్రదర్ స్టోరీ. చెంగీస్ ఖాన్ అనేక యుద్ధాలు చేసినప్పుడు ఆ రాజ్యాన్ని వాళ్ళ బ్రదర్కి అప్పచెప్తే వాళ్ళ బ్రదర్ చాలా సాత్వికుడు. అప్పుడు ఏం జరిగిందంటే మొత్తం రాజ్యం అంతా డిజాస్టర్ అయిపోయింది. యుద్ధం చేయకుండా అంటే స్ట్రాంగ్ గా లేకుంటే, ప్రొటెక్ట్ చేసుకోకుంటే. సో మన సమాజాన్ని, మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటువంటి ఫోర్సెస్ నుంచి మనందరం కలిసి కట్టుగా ఉండాల్సిన అక్కర ఉన్నది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 లక్షల మంది ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో, 4 లక్షల మంది ఓటర్లు ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో 1,50,000 చెంగీస్ ఖాన్లే ఉన్నారు. మరి మన అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అక్కడ ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? 100% ఉన్నది. ఈరోజు మన పిల్లలను కాపాడుకోవాలన్నా, మన ఆడబిడ్డలను కాపాడుకోవాలన్నా, మన అక్క చెల్లెలను కాపాడుకోవాలన్నా మనం కలిసికట్టుగా ఉండాలి. ఒకటే విషయం మిత్రులారా, నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనం ఒకటి తేల్చుకోవాలి, హిందూ ఓటర్లుగా, ముఖ్యంగా హిందూ ఓటర్లు. భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క కీ ఓటర్స్ సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్న ఎండోమెంట్ సెల్ కన్వీనర్ మిత్రుడు సూర్యప్రకాష్ గారికి, అలాగే మిత్రుడు శ్రీ అమర్నాథ్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మా మార్గదర్శి, మీడియాలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడితే మనకు వాల్యూ పెరుగుతుంది అనే దాని మీద చాలా సీనియర్ నాయకుడు మన ఎన్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ వాళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ మధ్యన టీవీలో వస్తుండే, కానీ టీవీలో వస్తే అవతల వాళ్ళు ఏం మాట్లాడరు, మీరే మాట్లాడతారు. తప్పైనా ఒప్పైనా వాదమైనా మరి ప్రతివాదమైనా కూడా ఎన్ఎస్ ప్రభాకర్ ఉన్నారు. మా అందరి తరఫున మీరు కొంచెం టీవీలో రావాలని చెప్పి కూడా మేము అందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది వస్తుంది, కొంతమంది రాదు. కానీ మాట్లాడాలన్నా టీవీకి వెళ్ళాలన్నా అనుమతించేది అందుకోసం ఏంటంటే ఎక్కువ అనుమతిస్తలేము. టీవీలో పోతే అవతల వాడు కొంచెం మనం ఇంత మాట్లాడవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కాకముందు కూడా, జాయిన్ అయిన తర్వాత కూడా వారు మాట్లాడేదంతా రాసుకొని కాపీ కూడా పెట్టినాము. ఇప్పుడు చెప్తున్నాం మీ ముందర సీనియర్ నాయకులు, అలాగే బ్రాహ్మణ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్తున్నారు అన్నాడు, మనం ఎప్పుడు కూడా అంటే బ్రాహ్మణులు అనగానే వాళ్ళు ఏమంటారు, అందరూ బ్రాహ్మణులు అనగానే నీకు ఎక్కడ అంటే ఓటున్నది,
ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. 2-3 విషయాలు చెప్పాలి. మనం కూడా ఏంటంటే మన స్ట్రెంత్ ఎంత ఉందో మనం చెప్పాలి. లాంగ్ అంటే చాలా రోజుల కింద అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, అస్సాం మా తాతగారు ఎప్పుడు పోయేదన్నాడు. ఒకసారి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాం. కాంశీరామ్ గారి మీటింగ్ ఉంటే వారేమో కాంగ్రెస్ అంటే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వాళ్ళు పోతే నేనేంటంటే ఆ కార్లు ఎక్స్చేంజ్ అయిపోయి కాంశీరామ్ మీటింగ్ పోయినాను. కాంశీరామ్ మీటింగ్ పోతే అక్కడంతా ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉండే, మనకి ఏం పెద్ద నాలెడ్జ్ కూడా లేకుండా. ఆయన ఒకటే మాట్లాడాడు, బ్రాహ్మణులు అంటే పెన్ అంట, బాల్ పాయింట్ పెన్ అంట. ఇదంతా మేముంటాం, పైన మాత్రం బ్రాహ్మణులు ఉంటున్నాం. ఇట్లా వస్తేనే ఇక్కడ వస్తుంది పెన్ రాసేది. సో వాళ్ళతో మనం మంచిగా ఉండాలని చెప్తున్నాడు. అంటే మంచి మాట. వాళ్ళతోటి బ్రాహ్మణులతో, ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులతో మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉంటారు. ఇట్లా వస్తేనే ఏంటంటే కింద డిప్ వస్తుంది, దాంతో మనం సంతకం పెట్టచ్చు, మాట్లాడచ్చు. ఇది కనుక లేకుంటే ఏం రాదని చెప్పి మాయావతి, కాంశీరాము బ్రాహ్మణులను తీసుకొచ్చి చాలా మందికి టికెట్లు ఇచ్చి వాళ్ళ అధికారులు కూడా వచ్చారు. ఇది మనందరం అంటే ఒకసారి గమనించాలన్నమాట. చాలాసార్లు చెప్తుంటారు, మనం ఎందుకు పాలిటిక్స్లో కూడా మనకి ఏమొస్తుంది, ఏదో ఏంటంటే పిల్లలను మొత్తం చదివించుకొని అబ్రాడ్ పంపించేస్తే వాళ్ళకి సంపాదించి అక్కడి చేసి డబ్బులు పంపిస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. టీవీలో ఏంటంటే 4 రూపాయలు ఏంటంటే మనం చూసి ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీలుంటే ఓటేద్దాం అనే దాని మీద పోతారు. కానీ ఇవాళ ఉన్న సమాజంలో ఇవాళ ఉన్న అతి తక్కువ బ్రాహ్మణులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తున్నారు. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మరి ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నా కూడా పోయినసారి 2023 సంగతి చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే ఉత్సాహం చూపెట్టినారు, టికెట్ కావాలని చెప్పి. నేను కూడా చూపెట్టినాను, అమర్నాథ్ కూడా చూపెట్టినారు. సరే ఎన్ఎస్ బాబా గారు కదంటే వాళ్ళకి టికెట్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకు. వేరే వాళ్ళకి టికెట్ రావాలంటే కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు, నేను ఏంటంటే పేర్లు చెప్పాను, మీ గ్రామాల్లో అసలు ఎంత వస్తుంది, 1 2 ఇస్తారు, 1 చూడే ఎక్కువ అంటున్నాను. ఇది నిజంగా ఏంటంటే సమంజసం నాది. 1972-73లో పూరి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే నాకు తెలిసిన దాని మీద 18 మందికి టికెట్లు ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్లో. 4 ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాడు, 2 ఏంటంటే ఎంపీ టికెట్ కూడా ఇచ్చినాడు. కాలక్రమేణా పోతూ ఇవాళ అక్కడో ఇక్కడో ఇక బ్రాహ్మణులకి తప్పదని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జస్ట్ ఇవ్వడం చెప్తే, పాలిటిక్స్ లో చూడండి, ఈవెన్ ఏంటంటే బ్యూరోక్రసీలో చూడండి, సినిమాలో అయితే మనం ఎక్కడ లేము, మనం బిజినెస్ లో కొంతమంది ఉన్నారు, ఎక్కడ లేకుంటే మనం మరి ఎట్లా మరి రేపు పొద్దున ఏంటంటే మనం సమాజానికి ఏం మనం ఆన్సర్ చెప్తాం, మన పిల్లలు ఏంటంటే భవిష్యత్తు మనం అసలు ఏం చెప్తాం, అసలు మనం వద్దా ఈ సమాజానికి అనే దాని మీద ఒకటంటే చర్చ పెట్టుకోవాలి. ఇవాళ చూస్తుంటే ఇవాళ పార్టీలో కూడా ప్రతి పార్టీలో కూడా బ్రాహ్మణ్కి ఏంటంటే కాంపిటీషన్ పెడతారు, వాళ్ళకే కాంపిటీషన్ పెడతారు. ఒక ఆయనకి ఇస్తున్నారు కదా నీకెందుకు అని చెప్పి. అంటే వాళ్ళు ఏంటంటే అసలు పని చేస్తారు కదా, ఎంతో మంది ఏంటంటే పని చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, టైం ఇస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు, ఎనర్జీ ఇస్తున్నారు. మనకున్న అతి తక్కువ సమయం కూడా పార్టీ కోసం ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఏంటంటే పోస్టులు రావద్దు. అదే ఏంటంటే వేరే కమ్యూనిటీలు అయితే 5 మందికి 6 మందికి ఏంటంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. ఇటువంటిది ఎందుకు అంటే మనం ఇదంతా ఏంటంటే ఎందుకు చెప్తున్నాం అంటే, మన మేధావులు మనం ఒకసారి కనుక చదివితే ఏంటంటే మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. అందరికన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మనం చాలా మంచోళ్ళం, సమాజానికి మనం అవసరం. ఈ అవసరం కావాలంటే మన ఏదైతే సత్తా ఉందో ఆ సత్తా కనుక మనం కనుక చూపిస్తేనే రేపు పొద్దున ఏంటంటే మనకు టికెట్ వస్తుంది. జూబ్లీస్ ఎన్నికలు వస్తాయి. అసలు జూబ్లీస్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మన అభ్యర్థి ఎప్పుడైతే పోటీ చేస్తారని చెప్పి అన్ని కులాల వాళ్ళని లెక్క తీస్తుంటే మన గుర్తుడు అమర్నాథ్ గారు
నేను అడిగిన ఒక రోజు అసలు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బ్రాహ్మణులు ఉన్నారా అంటే కింద మీద పడి పాపం ఆయన ఒక లెక్క తీసుకొచ్చినాడు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఎంతమంది బ్రాహ్మణులు చెప్తున్నాడు, 20 మంది 30 మంది ఎంత ఉందని. బట్ లెక్క అయితే ఉంది కదా మనకు. మొత్తం కాన్స్టిట్యున్సీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10,800 అంట. 10,800 మంది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారంటే యాదవులకు మనం ఏంటంటే కాంపిటీషన్ ఇస్తున్నాం. యాదవులు ఎంతమంది ఉన్నారు? 18,000 మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే టికెట్ వచ్చింది. అంటే 10,800 మంది ఓటర్స్ ఉన్నారంటే మనం ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు అనే దాని మీదే మనం చర్చ అయ్యాలి. మనం ఏంటంటే దేశం గురించి మాట్లాడలేదు, రాష్ట్రం గురించి మాట్లాడలేదు. మన అవసరం, మన ఇంపార్టెన్స్ రాజకీయంలో కానీ ఎట్లుంటుందంటే ఎవరైందంటే మనకి ఏంటంటే కుర్చీ వేయరు. మనం ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏదైతే లేచి మాట్లాడిన కుర్చీ ఇచ్చినారు, కానీ రాజకీయంలో అట్లా ఇవ్వరు. ఎవరైనా కూడా ఏంటంటే కుర్చీ పుంజుకుంటేనే ఏంటంటే వాల్యూ ఉంటుంది. ఎన్ఎస్ ప్రభాకర్ గారికి టికెట్ ఇచ్చిందా అంటే మనమే ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. 2014లో ఇచ్చిళ్ళు. ఎట్లా ఇచ్చిళ్ళు? ఎట్లా ఏంటంటే మొత్తం కటింగ్ పెడదామని చెప్పి అప్పుడే పార్టీలు జాయిన్ అయినా. ఎట్లా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కటింగ్ పెడతాం. అంటే ఎన్ఎస్ ప్రభాకర్ గారు అంత పెద్ద మనిషి, అసలు ఏంటంటే అసలు గుప్పల్లో ఏంటంటే ఎంత కాన్స్టిట్యూన్సీ అయితే గుప్పలు పట్టుకోవాడు, బిజినెస్ వదిలిపెట్టిండు, ఎంప్లాయ్మెంట్ వదిలిపెట్టిండు. కంప్లీట్ గా ఏంటంటే ఆయన ఎట్లుంటాడు అసలు కాన్స్టిట్యూన్సీ పట్టుకుంటూ ఆయనకే టికెట్ ఏంటంటే లేపి. రామచంద్రరావు గారికి కూడా టికెట్ కటింగ్ పెట్టింది. ఇక మాధవ అమర్నాథ టికెట్ అసలు టికెట్ ఇస్తారు, మీరు కూడా టికెట్ అడుగుతారు అంటారు. టికెట్ పనిచేస్తున్నారు. సెల్ సంకల్పం చేశారు. అది అందరం మనం తలో చేయి వేసి దీన్ని సక్సెస్ చేయాలి. సో దయచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను. సభాధ్యక్షులు మన మధ్యనే ఉన్నారు. అట్లాగే మన రామచంద్రరావు గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, వారు కూడా త్వరలో అంటే వారు బోరబండలో ఒక కార్యక్రమాన్ని ముగించుకొని వారు అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో క్యాండిడేట్ గా ఉన్న దీపక్ గారు, వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. సో వారు వచ్చే వరకు, ఎందుకంటే వారు ఒక కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా అది కొంచెం పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది అక్కడ, అది కాగానే వారు వస్తారు. మన మధ్యలో ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఉప్పల్, అట్లాగే మనందరికీ ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. అట్లాగే మనందరికీ సుపరిచితులు మిత్రులు ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర ఈ సభను అధ్యక్ష ఉపన్యాసంతో సూర్యప్రకాష్ గారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మనము ఇక్కడ ఉన్న ప్రముఖులను కొంతమంది మన మధ్యలో కీ ఓటర్స్ అంటాం కదా, సో ఆ కీ ఓటర్స్ దాదాపు అందరం కీ ఓటర్స్మే. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ప్రముఖులను, పెద్దలు, ఎల్డర్స్ ను పరిచయం చేసే మిగతా కార్యక్రమంలో పెద్దలు కూడా జాయిన్ అవుతారు. మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం నమస్కారం. మీరంతా కూడా ఈ సమావేశానికి విచ్చేయడం నాకు ఎంతో సంతోషదాయకం. మనందరం కూడా సంఘటితంగా ఒక యూనిటీగా ఉన్నామనేటువంటి యొక్క భావన ఏర్పరచడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఒక 15 నిమిషాల్లో రాబోతున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఒక అరగంటలో రాబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దీపక్ గారు కూడా రాబోతున్నారు. అది ఇప్పుడే ఇక్కడ ఆశ్రమైనటువంటి యొక్క వేదిక ఆశ్రమైనటువంటి యొక్క ముఖ్య అతిథులు శ్రీ ఎన్ఎస్ ప్రభాకర్ గారు,
రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే గారు మరియు అదేవిధంగా ఎల్వి సుభాష్ గారు, రాష్ట్ర చీఫ్ స్పోక్ పర్సన్ గారు మరియు అవర్నాథ్ సారంగుల భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు కూడా మన ముందు వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సభలో ఉన్నటువంటి యొక్క కొందరు పెద్దలు ఈ సుధాకర్ శర్మ గారు మరియు సురేష్ శర్మ గారు దక్కన్ గ్రానైట్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కేవీఎల్ నరసింహారావు గారు, కేవీఎల్ నరసింహారావు గారు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో చాలా ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తి, అడ్వకేటు. మరియు అదేవిధంగా డాక్టర్ జయలక్ష్మి గారు కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చారు. వారు కూడా మూర్తి నగర్ కళ్యాణ పీఎస్ 123లో వారు మా యొక్క బ్రాహ్మణ కుటుంబాలు ఓటర్లు 200 యొక్క ఏరియాలో ఉన్నారు. అదేవిధంగా హరికిషోర్ గారు మరియు అదేవిధంగా సురేష్ యొక్క ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సురేష్ గారు మరియు భద్రం శ్రీనివాస్ గారు వారు కూడా విచ్చేయడం జరిగింది. అలాగే పరమహంస కృష్ణ గారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ అడ్వకేట్ వారు కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది ముఖ్యమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గ అభ్యర్థులు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క సమావేశం, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందాం కాబట్టి మీరు అందరూ వచ్చారు. అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఒకటి, ఈరోజు సమావేశాల యొక్క ముఖ్య అంశం మనం ఏంటంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఎవరికి వాళ్ళే కాకుండా మనమంతా ఒకే సంఘంగా, ఒకే యూనిట్గా కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలపడం కోసం, సమాజంలో అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు తెలుసు, ఒకప్పుడు బ్రాహ్మణులు శాసించిందే రాజకీయాల్లో నడిచినటువంటి ఒక పరిస్థితి. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటంటే బ్రాహ్మణులంతా కూడా ఒక ఏకతాటిపై ఉండి మనం తెలుసుకుంటే ఏ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా గెలిపించగలము లేదా ఓడించగలము. సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి యొక్క అంశాల్లో మన యొక్క పాత్ర చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడము మనకు చాలా సంతోషదాయకము. మనము ఒక 100 మంది ఒక చోట సమావేశమైనామంటే మనం ఒక 3,000-4,000 యొక్క ఓటర్లను ప్రభావితం చేసేటువంటి యొక్క శక్తి ఆ భగవంతుడు ఆ మేనేజ్ మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనకు ఎన్నో యొక్క అగ్రహారాలు, 100 ఎకరాలు భూములు, రాజ్యాధికారాలు ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణము మరి ఈరోజు ఎకరము 5 ఎకరాలు ఉన్నా లేకున్నా కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మన యొక్క మేధో సంపత్తిని ఎవరు కూడా దోచుకోలేరు. అలాంటి మేధో సంపత్తి ఉన్నటువంటి యొక్క మనము ఈరోజు ఆ యొక్క మేధో సంపత్తిని ఉపయోగించి మన యొక్క పునర్ వైభవాన్ని కూడా మనం చాటి చెప్పాలని, అదేవిధంగా సంఘటితంగా ముందుకు సాగాలని ఈ యొక్క సభను ఉద్దేశించి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఈ యొక్క జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మరి మన యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థిని కమలం భూమి గుర్తుపై ఓటు వేసి మనం గెలిపించాల్సిన యొక్క బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా మీ యొక్క కాలనీలో మీకు పక్కనటువంటి ఒక స్నేహితులు, బంధువులు, సంఘంలో ఉన్న అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి మీరంతా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో అందరూ కూడా
పూర్తిగా పాల్గొనేట్టుగా చేయాలని కూడా నేను సభాముఖంగా కోరుకుంటాను. మనము అంటే బీజేపీకే ఎందుకు ఓటు వేయాలనే యొక్క అంశం మీద కూడా మనకు ప్రశ్న కూడా వస్తుంది. కానీ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో మీకు అందరికీ చెప్పాల్సిన యొక్క అవసరం కూడా కొంత ఉంది. మరి మన యొక్క ప్రధానమంత్రి మోడీ గారు మనం ఎవరు అడిగినా అడుగుతున్నా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం ప్రవేశపెట్టిన తర్వాత మన పిల్లలకు చాలా 2 సంవత్సరాల నుంచి మంచి మంచి కాలేజీల్లో మరి ఇంజనీరింగ్లు కానివ్వండి, మరి డాక్టర్లు కానివ్వండి, రిజర్వేషన్లో మనకు ఆ సీట్స్ కూడా లభ్యమవుతుంది. ఆ విషయాన్ని కూడా అంత గమనించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాకుండా ఇంకా అనేక కోణాల్లో కూడా మనకు మోడీ గారు భారతదేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో మనం ఒక మొదటి స్థానానికి కూడా తీసుకుపోయి ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలో 4వ స్థానంలో కూడా ఈ యొక్క ఆర్థిక శక్తిని ముందుగా నిలబెట్టడం జరిగింది. భారత్ మాతాకి జై పరశురామ్. వేదిక మీద ఉన్న పెద్దలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, అట్లాగే ఈ సభాధ్యక్షులు సూర్యప్రకాష్ గారు, అట్లాగే మన ఆత్మీయులు పెద్దలు ఎన్వి సుభాష్ గారు, వేదిక మధ్యలో ఉన్న దేశాయి గారు, సుధాకర్ శర్మ గారు, అట్లాగే మన మధ్యలో ఉన్న శర్మ గారు, కేవీఎల్ నరసింహ గారు, అందరికీ నమస్కారాలు. శుభ సాయంత్రం. ఈరోజు ప్రధానంగా ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం ఇక్కడ కలిసాం. ఒరిజినల్గా మనం ఎప్పుడు కలిసినా సాధారణంగా మనం ఏం మాట్లాడుకుంటాము అలాంటి విషయాల కన్నా భిన్నంగా ఈరోజు 1-2 విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు నేను నా అనుభవంతో స్టార్ట్ చేస్తాను. నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ పురోహితం చేస్తుండే ధర్మపూర్లో. ఆ తర్వాత నేను ఐఐటి రూర్కీలో చదువుకున్నాను. బిహెచ్ఎల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తుండే. అప్పుడు 2013-14 సమయంలో ప్రభాకర్ గారికి తెలుసు, వారు అప్పుడు జనరల్ సెక్రటరీ చేస్తుండే. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కొంతమంది పనిచేశారు, మీ అందరికి తెలుసు. నేను కూడా అట్లా పనిచేసిన వ్యక్తిని. ఆ తర్వాత నేను రిజైన్ చేసి పార్టీతో పనిచేస్తా అనే ఒక సంకల్పం చేయడం జరిగింది. మా అమ్మ వైపు చుట్టాలు, నాన్న వైపు చుట్టాలు అందరు దిక్కారు. అందరూ ఒకటే, అరే మనకు రాజకీయం ఎందుకు, అసలు మనకు రాజకీయం సంబంధం ఏంటి? ఇది ఎంత భిన్నమైన ప్రశ్న అంటే, అసలు రాజకీయం పుట్టిందే మన మెదడులో, రైట్? ఒక అద్భుతమైన రాజకీయవేత్తను ఎవరితో పోలుస్తామండి మనం? చాణక్యుడితో పోలుస్తాం. చాణక్యుడు ఎవరండి? ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు? ఈ దేశంలో మొట్టమొదటి బీజేపీ ప్రధాని ఎవరు? అనేక రాష్ట్రాలలో మొట్టమొదటి ముఖ్యమంత్రులు ఎవరు? ఇది తెలిసింది కూడా మళ్ళీ నీకు రాజకీయం ఎందుకు అనే ప్రశ్న పదే వింటుంటాం. అంటే యంగ్స్టర్స్ కు చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చదువుపియండి. చదువు చాలా ఇంపార్టెంట్. కానీ ప్రజా అవగాహన అనేది అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఈ రోజు మన వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ జాబుల్లో చేరి 2 ఏళ్ళకి సెబాటికల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక ఆనెస్ట్ ఆఫీసర్ దొరకలేడు. మనందరికీ అనుభవం ఉన్నది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఒక చిన్న ఆఫీస్కి వెళ్తే లేరు. ఎందుకంటే ఆనెస్ట్గా ఉండడం అంటే పరిస్థితే లేని సందర్భం, అంటే అట్లాంటి పరిస్థితే లేని సమయం వచ్చేసింది. సో దయచేసి ప్రజా అవగాహన, సమాజ అవగాహన అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అక్కర ఉన్నది. రెండో విషయం ఏంటంటే, అసలు బ్రాహ్మణులకు రాజకీయం ఏంది అనే ప్రశ్నకు నేను కొంతవరకు అడ్రస్ చేయడం జరిగింది. రెండోది, బ్రాహ్మణుడు అవసరమైతే కళ్ళం పట్టాడు, హల్లం పట్టాడు. అనేక వ్యవసాయ ఉత్పత్తులను, కొత్త ఉత్పత్తులను, ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన అనేక గొప్ప వాళ్ళు ఉన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఉన్నారు. నేనే ఒక 3-4 పేర్లు చెప్పగలుగుతా. అలాంటిది అవసరమైతే ఖడ్గం పట్టాడు, యుద్ధం చేశాడు. ఈరోజు రాజకీయ పార్టీలను నడిపిస్తున్నారు.
మనం మంత్రం చేయగలుగుతాం, తంత్రం చేయగలుగుతాం. అందుగురించే మనం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఒక మార్గదర్శకత్వం చూపించగలిగే ఎవరైనా ఉన్నారు అంటే, ఈరోజు ఇందాక మిత్రుడు అద్భుతమైన ఒక శ్లోకంతో స్టార్ట్ చేశారు. దాని అర్థం ఏంటి అంటే, మనం మార్గదర్శకత్వం చేయగలుగుతాం ఈ సమాజాన్ని ఒక అద్భుతమైన మంచి వైపు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే 2047 వరకు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఇవ్వాలి అంటే మనం ఈ రోజు ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి. ఈ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మన దేశము, మన ధర్మం, మన సనాతన ధర్మం అద్భుతంగా విరసిల్లాలి. దానికోసం మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న అనేక సార్లు మన మదిలో వస్తుంది. ఎందుకంటే మనం రోజు వాట్సాప్లలో, యూట్యూబ్లలో అనేక విషయాలు చూస్తూ ఉంటాము, చర్చిస్తూ ఉంటాము. ఈ ధర్మం ఇలా ఉన్నది, భ్రష్టు పట్టిపోయింది, ఇది పట్టిపోయింది, అట్లా జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మన యొక్క బాధ్యత ఏంటి? మన ఇంటి దగ్గరనే స్టార్ట్ కావాలి కదా. మనం శుభ్రం చేసామనుకో, చీపురు పట్టుకొని చీపురు అందే దగ్గరనే క్లీన్ చేస్తామా? అక్కడెక్కడో దూరంగా ఉండే దుమ్మును క్లీన్ చేయగలుగుతామా? చీపురుకు అందే దుమ్మును మాత్రం క్లీన్ చేయగలుగుతాం. అట్లా చేసుకుంటూ అక్కడ దాకా వెళ్తే దాన్ని కూడా క్లీన్ చేయగలుగుతాం. సో దయచేసి మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఈరోజు మన మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చినది. ఈరోజు ఏదో మనం ఇక్కడ పెద్దలను అందరినీ పిలిచి, కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలను పిలిచి ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడడానికి కాదు. రానున్న రోజులలో దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వారికి మన సపోర్ట్ అవసరము, వారికి మన సంకల్పం అవసరము, మన సంకల్ప బలం అవసరము, మన ఆశీర్వాదం అవసరము. అలా చేయగలిగితేనే ఈరోజు ఒక మోడీ తయారైనారు, ఒక యోగి తయారైనారు, ఒక అమిత్ షా తయారైనారు, ఒక సంజయ్ గారు, ఒక కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ తయారైన ఒక ప్రభాకర్ గారు ఎట్లా వచ్చారు? వాళ్ళందరూ మన ఆశీర్వాదం, మన సంకల్పము, మనం మంచి చేయాలనే మన యొక్క కోరిక. సో దయచేసి ఈరోజు ఆ సంకల్పం మనం ఇక్కడ తీసుకునే అవసరం వచ్చింది. మనం తీసుకునే సంకల్పం ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక చిన్న మధ్య తునక కావాలి. భారతీయ జనతా పార్టీ ఒక అండర్ డాగ్ లాగా వచ్చి ఖచ్చితంగా గెలుస్తుంది, 100% గెలిచి తీరుతుంది. మీరు నమ్మరు, నేను గత 4-5 రోజులుగా అనేక సర్వే, మనకు కూడా సర్వేస్ వస్తూ ఉంటే అవన్నీ చూస్తున్నా. ఎంత స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నదంటే అసలు ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు చర్చ ఏంటంటే, ప్రధానమైన పార్టీలలో అరే వీళ్ళు ఇంత స్పీడ్గా ఎట్లా వస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారు, అసలు ఎవరిని కలుస్తున్నారు, కీ ఓటర్స్ ఎట్లా కలుస్తున్నారు, వాళ్ళు మన మోడల్లోకి వస్తున్నారు. సో దయచేసి ఈ 4 రోజులు మన ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత సమయం ఇచ్చి మన బాధ్యతగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి. మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, మరి ఎందుకు సపోర్ట్ చేయాలి? భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇందాక పెద్దలు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అంటే కమలం పువ్వు. భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు ఈడబ్ల్యూఎస్ అడగలేదు. వారు ఇందాక చెప్పినాడు, ఎవరు ధర్నా చేయలేదు, ఎవరు ఉద్యమాలు చేయలేదు. కానీ అది ఎందుకు చేశారు? ఎస్, ఇక్కడ సొసైటీ బ్యాలెన్స్గా ఉండాలంటే ఇది అవసరము అని వారే సంకల్పం తీసుకొని కొంతమంది పెద్దలతో చర్చించి వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి అనేక నిర్ణయాలు ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయి. మనకే కాదు, మన పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు అవకాశాలు వస్తున్నాయి కదా, మనకు మన పిల్లలకు అవకాశాలు వచ్చేది. అసలు అవకాశాలు లేకుంటే అమెరికాకో లేకుంటే ఇంకో స్విట్జర్లాండ్కో న్యూజిలాండ్కో వెళ్తున్నారు. కానీ ఈ రోజు వాపస్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు. నేను 2015లో రిజైన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఒక స్టార్ట్అప్ పెట్టినప్పుడు ఆ రోజు ఒక బ్యాంకుకు వెళ్తే అసలు ఎంత ఒక ఏలియన్ అంటే గ్రహాంతరవాసిని చూసినట్టు వాళ్ళు స్టార్ట్అప్ ఏంటి, లోన్ ఏంటి. అదే ఈ రోజు మన పిల్లలకు నేనే చాలా మందికి లోన్ ఎట్లా తీసుకోవాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మార్పు, ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఎన్ని రకాలుగా మన పిల్లలకు, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ యూత్ ఉంటారో, అంటే కష్టపడే తత్వం ఉన్న యూత్ ఎటువంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ వచ్చినా మనం చూస్తున్నాం. సొసైటీ ఎట్ లార్జ్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా 2047కు మనం అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందుతుంది. పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వస్తున్న
వస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉన్నది, ఆర్థికంగా ఎదుగుతున్నారు, అనేక అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలతో పాటు ఇంకొక వైపు నుంచి ఒక పక్కన మనందరం కష్టపడి, మనలాంటి వాళ్ళు అందరం కష్టపడి శక్తి ఉంటుంది ఈ సొసైటీలో. నెగటివ్ ఎనర్జీ అంటే ఉగ్రవాదులు, బాంబులు వేసేటోళ్ళు, పెద్ద మగుల్లో గుడిని అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలను మాయం చేసే కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. వాళ్ళని తట్టుకోవాలి, వాళ్ళని తట్టుకొని నిలబడాలి, ప్రొటెక్ట్ చేయాలి మన సమాజాన్ని అన్నా కూడా మన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే మీరు చాలా మంది ఒక చిన్న స్టోరీ చదువుంటారు, చెంగీస్ ఖాన్ అతని బ్రదర్ స్టోరీ. చెంగీస్ ఖాన్ అనేక యుద్ధాలు చేసినప్పుడు ఆ రాజ్యాన్ని వాళ్ళ బ్రదర్కి అప్పచెప్తే వాళ్ళ బ్రదర్ చాలా సాత్వికుడు. అప్పుడు ఏం జరిగిందంటే మొత్తం రాజ్యం అంతా డిజాస్టర్ అయిపోయింది. యుద్ధం చేయకుండా అంటే స్ట్రాంగ్ గా లేకుంటే, అంటే ప్రొటెక్ట్ చేసుకోకుంటే. సో మన సమాజాన్ని, మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటువంటి ఫోర్సెస్ నుంచి మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అక్కర ఉన్నది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 లక్షల మంది ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో, 4 లక్షల మంది ఓటర్లు ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో 1,50,000 చెంగీస్ ఖాన్లే ఉన్నారు. మరి మన అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అక్కడ ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? 100% ఉన్నది. ఈరోజు మన పిల్లలను కాపాడుకోవాలన్నా, మన ఆడబిడ్డలను కాపాడుకోవాలన్నా, మన అక్క చెల్లెలను కాపాడుకోవాలన్నా మనం కలిసికట్టుగా ఉండాలి. ఒకటే విషయం మిత్రులారా, నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనం ఒకటి తేల్చుకోవాలి, హిందూ ఓటర్లుగా, ముఖ్యంగా హిందూ ఓటర్లు. భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క కీ ఓటర్స్ సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్న ఎండోమెంట్ సెల్ కన్వీనర్ మిత్రుడు సూర్యప్రకాష్ గారికి, అలాగే మిత్రుడు శ్రీ అమర్నాథ్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మా మార్గదర్శి, మీడియాలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడితే మనకు వాల్యూ పెరుగుతుంది అనే దాని మీద చాలా సీనియర్ నాయకుడు మన ఎన్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ వాళ్ళు ఇంత సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ మధ్యన టీవీలో వస్తుంటే, కానీ టీవీలో వస్తే అవతల వాళ్ళు ఏం మాట్లాడరు, మీరే మాట్లాడతారు. తప్పైనా ఒప్పైనా వాదమైనా మరి ప్రతివాదమైనా కూడా ఎన్ఎస్ ప్రభాకర్ గారు మా అందరి తరఫున మీరు కొంచెం టీవీలో రావాలని చెప్పి కూడా మేము అందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది వస్తుంది, కొంతమంది రాదు. కానీ అందుకోసం ఏంటంటే ఎక్కువ అనుమతిస్తలేము. టీవీలో పోతే అవతల వాడు కొంచెం మనం మాట్లాడవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కాకముందు కూడా, జాయిన్ అయిన తర్వాత కూడా వారు మాట్లాడేదంతా రాసుకొని కాపీ కూడా కొట్టినాను. ఇప్పుడు చెప్తున్నాం మీ ముందర సీనియర్ నాయకులు, అలాగే బ్రాహ్మణ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్తున్నారు అన్నాడు, మనం ఎప్పుడు కూడా అంటే బ్రాహ్మణులు అనగానే వాళ్ళు ఏమంటారు అన్నారు, బ్రాహ్మణులు అనగానే నీకు ఎక్కడ అంటే ఓటున్నది, మీ వల్ల ఏమవుతుంది, మీతోటి ఏమవుతుంది, సమాజానికి ఏమవుతుంది, మీ వల్ల ఏంటంటే సమాజానికి ఏమైనా లాభం ఉందా అనేసార్లు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. 2-3 విషయాలు చెప్పాలి. మనం కూడా ఏంటంటే మన స్ట్రెంత్ ఎంత ఉందో మనం చెప్పాలి. లాంగ్ అంటే చాలా రోజుల కింద అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఉత్తరప్రదేశ్కు, తర్వాత మధ్యప్రదేశ్కు, అస్సాం మా తాతగారు ఎప్పుడు పోయేది అన్నాడు. ఒకసారి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాం. కాంశీరామ్ గారి మీటింగ్ ఉంటే నేనేమో, వారేమో కాంగ్రెస్ అంటే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వాళ్ళు పోతే, నేనేంటంటే ఆ కార్లు ఎక్స్చేంజ్ అయిపోయి కాంశీరామ్ మీటింగ్ పోయినాను. కాంశీరామ్ మీటింగ్ పోతే అక్కడంతా ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే, మనకి ఏం పెద్ద నాలెడ్జ్ కూడా లేకుండా. ఆయన ఒకటే మాట్లాడాడు, బ్రాహ్మణులు అంటే పెన్ అంట, బాల్ పాయింట్ పెన్ అంట, ఇదంతా మేముంటాం, పైన మాత్రం బ్రాహ్మణులు ఉంటున్నాం, ఇటు వస్తేనే ఇక్కడ వస్తుంది పెన్ రాసేది. సో వాళ్ళతో మనం మంచిగా ఉండాలని చెప్తున్నాడు. అంటే మంచి మాట, వాళ్ళతో బ్రాహ్మణులతో, ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులతో మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు
టాప్ లో ఉంటారో ఇట్లా వస్తేనే ఏంటంటే కింద డిప్ వస్తుంది, దాంతో మనం సంతకం పెట్టచ్చు, మాట్లాడచ్చు. ఇది కనుక లేకుంటే ఏం రాదని చెప్పి మాయావతి కాంశీరాము బ్రాహ్మణులను తీసుకొచ్చి చాలా మందికి టికెట్లు ఇచ్చి వాళ్ళ అధికారులు కూడా వచ్చారు. ఇది మనందరం ఒకసారి గమనించాలన్నమాట. చాలాసార్లు చెప్తుంటారు మనం ఎందుకు పాలిటిక్స్లోకి ఒక మనకి ఏమొస్తుంది, ఏదో ఏంటంటే పిల్లలను మొత్తం చదివించుకొని అబ్రాడ్ పంపించేస్తే వాళ్ళు అక్కడ సంపాదించి అక్కడ చేసినట్టు డబ్బులు పంపిస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. టీవీలో ఏంటంటే 4 రూపాయలు ఏంటంటే మనం చూసి ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీలుంటే ఓటేద్దాం అనే దాని మీద పోతుంది. కానీ ఇవాళ ఉన్న సమాజంలో ఇవాళ ఉన్న అతి తక్కువ బ్రాహ్మణులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తున్నాం. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మరి ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నా కూడా పోయినసారి 2023 సంగతి చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే ఉత్సాహం చూపెట్టినారు టికెట్ కావాలని చెప్పి. నేను కూడా చూపెట్టినాను, అమర్నాథ్ కూడా చూపెట్టినారు. సరే ఎంఎస్ బాబాగారు కదంటే వాళ్ళకి టికెట్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకు వేరే వాళ్ళకి టికెట్ రావాలంటే కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు. నేను ఏంటంటే పేర్లు చెప్పాను, మీ గ్రామాల్లో అసలు ఎంత వస్తుంది, 1 or 2 ఇస్తారు, 1 చూడే ఎక్కువ అంటున్నాను. ఇది రిజైన్ ఏంటంటే సమంజసమేనా అని. 1972-73లో పూరి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే నాకు తెలిసిన దాని మీద 18 మందికి టికెట్లు ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్లో. 4కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాడు, 2కి ఏంటంటే ఎంపీ టికెట్ కూడా ఇచ్చినాడు. కాలక్రమేణా పోతూ ఇవాళ అక్కడో ఇక్కడో ఇక బ్రాహ్మణుడికి తప్పదని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జస్ట్ ఇవ్వడం చెప్తే, పాలిటిక్స్ లో చూడండి, ఈవెన్ ఏంటంటే బ్యూరోక్రసీలో చూడండి, సినిమాలో అయితే మనం ఎక్కడ లేము, మనం బిజినెస్ లో కొంతమంది ఉన్నారు, ఎక్కడ లేకుంటే మనం మరి ఎట్లా మరి రేపు పొద్దున ఏంటంటే మనం సమాజానికి ఏం మనం ఆన్సర్ చెప్తాం, మన పిల్లలు ఏంటంటే భవిష్యత్తు మనం అసలు ఏం చెప్తాం, అసలు మనం వద్దా ఈ సమాజానికి అనే దాని మీద ఒక చర్చ పెట్టుకోవాలి. ఇవాళ చూస్తుంటే ఇవాళ పార్టీలో కూడా ప్రతి పార్టీలో కూడా బ్రాహ్మణ్కి ఏంటంటే కాంపిటీషన్ పెడతారు, వాళ్ళకే కాంపిటీషన్ పెడతారు. ఒక ఆయనకి ఇస్తున్నారు కదా నీకెందుకు అని చెప్పి, అంటే వాళ్ళు ఏంటంటే అసలు పని చేస్తారు కదా. ఎంతో మంది ఏంటంటే పని చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, టైం ఇస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు, ఎనర్జీ ఇస్తున్నారు. మనకున్న అతి తక్కువ సమయం కూడా పార్టీ కోసం ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఏంటంటే పోస్టులు రావద్దు. అదే ఏంటంటే వేరే కమ్యూనిటీలు అయితే 5 మందికి 6 మందికి ఏంటంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. ఇటువంటిది ఎందుకు అంటే మనం ఇదంతా ఏంటంటే ఎందుకు చెప్తున్నాం అంటే, మనం మేధావులు, మనం ఒకసారి కనుక చదివితే ఏంటంటే మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. అందరికన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మనం చాలా మంచోళ్ళం, సమాజానికి మనం అవసరం. ఈ అవసరం కావాలంటే మన ఏదైతే సత్తా ఉందో ఆ సత్తా కనుక మనం కనుక చూపిస్తేనే రేపు పొద్దున ఏంటంటే మనకు టికెట్ వస్తుంది. జూబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి. అసలు జూబ్లీస్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మన అభ్యర్థి ఎప్పుడైతే పోటీ చేస్తానని చెప్పి అన్ని కులాల వాళ్ళని లెక్క చేస్తుంటే మన గుర్తుడు అమర్నాథ్ గారు, నేను అడిగిన ఒక రోజు అసలు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బ్రాహ్మణులు ఉన్నారా అంటే కింద మీద పడి పాపం ఆయన ఒక లెక్క తీసుకొచ్చినాడు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఎంతమంది బ్రాహ్మణులు చెప్తున్నాడు, 20 మంది 30 మంది ఎంత మంది, బట్ లెక్కేస్తుంది కదా మనకు. మొత్తం కాన్స్టిట్యున్సీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10,800 అంట. 10,800 మంది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారంటే యాదవులకు మనం ఏంటంటే కాంపిటీషన్ ఇస్తున్నాం. యాదవులు ఎంతమంది ఉన్నారు, 18,000 మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే టికెట్ వచ్చింది. అంటే 10,800 మంది ఓటర్స్ ఉన్నారంటే మనం ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు అనే దాని మీద మనం చర్చ ఇవ్వాలి. మనం ఏంటంటే దేశం గురించి మాట్లాడలేదు, రాష్ట్రం గురించి మాట్లాడలేదు. మన అవసరం, మన ఇంపార్టెన్స్ రాజకీయంలో కానీ ఎట్లుంటుందంటే ఎవరేంటంటే మనకి ఏంటంటే కుర్చీ వేయరు. మనం ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏదైతే లేచి మాకేంటంటే కుర్చీ ఇచ్చినారు, కానీ రాజకీయంలో అట్లా ఇవ్వరు. ఎవరైనా కూడా ఏంటంటే కుర్చీ పుంజుకుంటేనే ఏంటంటే వాల్యూ
ఎంఎస్ ప్రభాకర్ గారికి టికెట్ ఇచ్చిందా అంటే మనమే ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. 2018లో మన 14లో ఇచ్చిళ్ళు. ఎట్లా ఇచ్చిళ్ళు? ఎట్లా ఏంటంటే మొత్తం కటింగ్ పెడదామని చెప్తున్నాను. అప్పుడే పార్టీలు జాయిన్ అయినా. ఎట్లా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కటింగ్ పెడతాం అంటే ఎంఎస్ ప్రభాకర్ గారు అంత పెద్ద మనిషి. అసలు ఆయన ఏంటంటే అసలు ఉప్పల్లో ఏంటంటే ఎంత కాన్స్టిట్యూన్సీ అయితే ఉప్పలు పట్టుకోవాడు, బిజినెస్ వదిలిపెట్టిండు, ఎంప్లాయ్మెంట్ వదిలిపెట్టిండు. కంప్లీట్గా ఏంటంటే ఆయన ఎట్లుంటాడు అసలు కాన్స్టిట్యూన్సీ పట్టుకుంటాడు. ఆయనకే టికెట్ ఏంటంటే లేపి రామచంద్రరావు గారికి కూడా టికెట్ కటింగ్ పెట్టింది. ఇక మాలో ఉంటే అమర్నాథ సోదరులు టికెట్ అసలు టికెట్ ఇస్తారు, నువ్వు కూడా టికెట్ అడుగుతాను అంటారు. టికెట్ ఆధ్వర్యంలో సూర్యప్రకాష్ గారి యొక్క అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రుడు సోదరుడు సుభాష్ గారు, అమర్నాథ్ గారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి సుధాకర్ శర్మ గారు, నిరంజన్ దేశాయ్ గారు, సురేష్ శర్మ గారు, ఇక్కడ పాల్గొంటున్నటువంటి పెద్దలకి, గౌరవ పెద్దలకి, సోదరులు సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభినందనలు. ఇంకా కొద్దిసేపట్లో రామచంద్రరావు గారు, ఆ తర్వాత అభ్యర్థి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య గ్యాప్లో మరి ముగ్గురు కూడా మాట్లాడినటువంటి తర్వాత కొన్ని విషయాలు నేను కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. అందులో సుభాష్ గారి సుభాషితాలు విన్న తర్వాత సూర్యప్రకాష్ గారి యొక్క మాటల్లో బీజేపీని ఎలా ప్రకాశవంతం చేయాలి అనే దాని వరకు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, మరి అమర్నాథ్ గారు ఒక ఎంటర్ప్రీనర్గా, మరి ఒక సోషల్ యాక్టివిస్ట్గా, పొలిటికల్ ఎనలిస్ట్గా, జర్నలిస్ట్గా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా మనందరికీ ఒక స్ట్రాటజీ కోసం వివరించారు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తులందరూ ఓటర్లే. అందరి చూపు ఓటర్ల వైపే ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం, ఈ సమయంలో రాజకీయ పార్టీలందరూ కూడా అనేక రకాలుగా సమాజాన్ని వర్గాలుగా విభజించి సమావేశాలు ఏర్పాటు చేసి సందేశాలు ఇచ్చి ఎవరికి వాళ్ళు వాదనలు వినిపించి మరి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం అనేది మనం చూస్తూ వస్తున్నటువంటి చరిత్ర. అయితే ఈ యొక్క అంశమే కాకుండా కేవలం ఎన్నికలలో ఓట్ల కొరకు ఆ రకంగా అభ్యర్థించడం కొరకే ఈ యొక్క సమావేశం అనేది కాకుండా అసలు సమాజంలో వివేకంతో ఆలోచించేవాళ్ళు, విజ్ఞానం కూడుకున్నటువంటి వాళ్ళు, విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, సమయస్ఫూర్తితో సమయం సందర్భం వచ్చినప్పుడు స్పందించేవాళ్ళు. సమాజంలో ఎవరైనా ఉన్నారు అంటే అది బ్రాహ్మణులు మాత్రమే. The presence of the Brahmin will give the essence to the society in all fields and all walks of life. This is a known factor. And also tested and trusted leadership is being placed in front of the nation. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో టెస్టెడ్, ట్రస్టెడ్ నాయకత్వాన్ని అందించినటువంటి ఒక కులం అంటే బ్రాహ్మణ కులమే. అది బ్యూరోక్రసీలో అయినా సరే, సైన్యంలో అయినా సరే, పాలనలో పరిపాలనలో అయినా సరే, లేదా ఇక 64 కళలకు సంబంధించినటువంటి ఏ రంగంలో చేసినా కూడా అన్ని రంగాల్లో రాణించినటువంటి వాళ్ళు, సమాజానికి నిర్దేశం చేసినటువంటి వాళ్ళు, ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క మేధస్సుతో కూడుకున్నటువంటి ఒక నాయకత్వం, వ్యక్తిత్వం, మనస్తత్వం ఉంటూ లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యం ఆ రకంగా భగవంతుని కొలిచేటువంటి ఒక వ్యవస్థ కూడా ఇదే వ్యవస్థ అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
మునిగిపోయేటువంటి గంగ నీళ్లు ఆ ఎత్తు దిగుడుతో ఎట్లా నడవాలన్నటువంటి ఆలోచనతో 60 దాటినటువంటి వాళ్ళు, అక్కడికే వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు పడిన బాధలు అంతా ఇంత కూడా కాదు. అటువంటిది గుర్తించి గ్రహించి ఆలోచించి ఇట్లాంటి వాళ్ళందరి యొక్క సలహా సూచనల్ని అమలు చేయడం కొరకు గంగా కారిడార్ అని చెప్పని ఆ గంగలో మునిగి నేరుగా కమడలలో నీళ్లు తీసుకుని గర్భగుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసేంత వరకు కూడా చుక్క తొడకుండా ఇతరులని అంటే మడితో వస్తున్నటువంటి వ్యక్తికి ఇతరులు తగలకుండా నడిచేటువంటి భాగ్యం సౌభాగ్యం కలిగించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఉజ్జయిని కూడా అదంతే ఒకటే కాదు. ఒకవైపున రామాయణం మిథ్య, మరొక వైపున భారతం కట్టు కదా, ఇంకొక వైపున భాగవతం అంటే అసలు మామూలు కథలు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తరుణం. ఆ తరుణంలో రామసేతు నిర్మాణాన్ని కూడా ప్రశ్నించినటువంటి సూడో మేధావులు కూడా చాలా మంది ఉన్నారు. రామాయణమే మిథ్య అనే వాళ్ళు ఆ రామసేతుని వాళ్ళు ఎవరైనా సరే గుర్తిస్తారా? ఉందని చెప్పి చెప్తారా? అటువంటి ఒక రామసేతు సంబంధించినటువంటి విషయంలో కూడా పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ తీసినటువంటి ఒక చిత్రాల్లో అక్కడ ఒక కట్టడం ఉంది, భారీ కట్టడం, కొన్ని యోజనాల దూరంతో కూడుకున్నటువంటి కట్టడం ఉంది అని చెప్పని ఛాయాచిత్రాలు విడుదలైనంత వరకు అసలు వీటిని నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భం. ఇంకొక వైపున ద్వారకా నగరం మునిగిపోయిందంటే అది మనం చదువుకునేటువంటి కథగా భావించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ద్వారకని చూడాలని, ఆ ద్వారక యొక్క స్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రధాని కూడా సాహసం చేయలేదు. ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాహసం చేసి ఆ ద్వారకని చూడటం కొరకు ఆ సముద్రంలో మరి ఎన్ని కిలోమీటర్ల లోతుకు వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఒక వృక్షాన్ని పెట్టినట్టుగా, అక్కడ ఒక కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా అక్కడ ఒక పవిత్రమైనటువంటి స్థలంలో పూజ చేసినట్టుగా మనం అనేక మరి టీవీ ఛానల్స్లో మిగతా వాటిలో చూసినటువంటి సందర్భం కోరకన్నా ఈ భారతీయ జనతా పార్టీని సమర్థించాల్సిన आदरणीय मेरे ब्राह्मण समाज के मंचाधीश, ब्राह्मण समाज के पदाधिकारी, सामने सभी विराजमान मेरे ब्राह्मण बंधु, सभी को प्रणाम, जय श्री राम। आगे मेरे सभी वक्ताओं ने पहले से सभी बता दिया इलेक्शन के बारे में, मगर मैं आपसे एक ही निवेदन करता हूं कि हमारे ब्राह्मण समाज के सुप्रीमो प्रदेश के अध्यक्ष श्री रामचंद्र राम जी का ये उनके नेतृत्व में ये पहला इलेक्शन है, तो हम इस सभी ब्राह्मणों का एक कर्तव्य बनता है कि उस दिन अपने इस इलेक्शन के 11 तारीख के दिन हर बूथ पे जाके सुबह 7 बजे से शाम को 5 बजे तक अपने को पूरी तैयारी करना है और सब अपार्टमेंट से, कॉलोनियों से जितने भी अपने जुबली हिल्स के मताधिकारी है उनको सबको वोट करवाना है। अगर अपने ब्राह्मण समाज से आए, ब्राह्मण समाज अपना राजाओं के उनके सलाहकार थे, तो एक 4 दिन के अंदर बाजी कर सकता है। अभी अपन पर लीड में चल रहे, अपने अच्छा मुकाबला चल रहा है। अभी ब्राह्मण समाज ठान ले तो अपने प्रत्याशी श्री दीपक गारू को अच्छे वोटों से जिता सकते हैं। और सभी को जय श्री राम, भारत माता की जय।
కళ్యాణ్ మోతీనగర్లో కళ్యాణ్ నగర్ ప్రాంతవాసి మన బ్రాహ్మణ సంఘ ముఖ్య కార్యకర్త శ్రీమతి డాక్టర్ జయలక్ష్మి గారు వచ్చి అమర్నాథ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతాం.